అగ్నిపరాజు గారికి కూడా నేను వేదిక పైన ఆహ్వానిస్తున్నాను. తీసుకుంటా అదేవిధంగా మన మధ్యలో ఉన్న గౌరవ పాస్టర్ గిద్యోన్ గారు, కార్మెల్ చర్చ్ ఫౌండర్ గారు ఇక్కడ ఉన్నారు. ప్లీజ్ కమ్ అయ్య గారు. కొంచెం గట్టిగా చెప్పకూడదు. ఆయన వి కేమ్ టు ద లంచ్ ఇంకో 1-2 hours బట్ థ్యాంక్ యూ. దైవజనులను గౌరవించడము, అదేవిధంగా వారిని దేవుని నామాన్ని మహిమపరచడం మనకు ఇవ్వబడ్డ బాధ్యత. ఈ సమయంలో మనం ముందు కార్యక్రమంలోనికి వెళ్దాము. ఇస్తున్నాను. వేదికలు అలంకరించినటువంటి పెద్దలు, బిషప్ గారు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మనందరికీ వచ్చినటువంటి పాట సుధామధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణం తరుణోదయం అనేటువంటి పాట పాడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం, ఘనపరుద్దాం. Praise the Lord. Okay, సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనది. తెరమరుగు హృదయాలు వెలుగైనవి, మరణాల చెరసాల మరుగైనవి. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర కిరణాయ అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. భూమికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. గిరిరాజుగా భూమికి దిగినాడని, రవిరాజుగా ఇలలో మిగిలాడని. పరలోక భవనాలు పిలిచాయని, పరలోక భవనాలు పిలిచాయని, పరలోక భవనాలు పిలిచాయని. ఆరని జీవన జ్యోతిగా వెలుగు తారకొచ్చింది, పాడే పాటల పశువుల చాలలో వెలవేసింది. ఆరని జీవన జ్యోతిగా వెలుగు తారకొచ్చింది, పాడే పాటల పశువుల చాలలో వెలవేసింది. జన్మమే ఒక మర్మమై, ఆ బంధమే అనుబంధము. ఆ జన్మమే ఒక మర్మము, ఆ బంధమే అనుబంధము. సుధా మధుర కిరణాల అరుణోదయం, కరుణామయుని శరణు తరుణోదయం. సుధా మధుర
దశకు అవివేకులై సమపాలుగా ప్రేమానురాగాలు శివ ఆశిగా సమహృదయనాలు సమపాలుగా ప్రేమానురాగాలు శివ ఆశిగా నమ్మిన వారి నమ్మని రక్షకురావు కాల జీవజలాల తొమ్మిది ఆ ప్రభువే నమ్మిన వారి రమ్మని రక్షకురావు కాల జీవజలాల తొమ్మిది ఆ ప్రభువే నిరుడవగా నిరుడవగా జందుపగా ఇలా పండుగ నిరుడవగా నిరుడవగా జందుపగా ఇలా పండుగ సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామణి శరణు కరుణోదయం సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామణి శరణు కరుణోదయం పురమరుడు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనవి పురమరుడు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనవి సుధామధుర కిరణాల అరుణోదయం కరుణామణి శరణు కరుణోదయం. Happy Christmas! Happy Christmas! Merry Merry Christmas! Happy Happy Christmas! Merry Merry Christmas! Praise the Lord. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అన్నగారు పాస్టర్ గారు చక్కగా పాడారు కదా. ఒకసారి హీ డిజర్వ్ మోర్ లౌడ్ క్లాప్. గట్టిగా కొడదామా? ఆయనకు కాదు, ఇన్ఫ్యాక్ట్ దేవునికి. బట్ చక్కగా పాట పాడి దేవుని నామను మహిమపరిచిన అన్నగారికి కూడా ప్రత్యేకమైన శుభాలు. మేరీ క్రిస్మస్ అన్నగారు. ఈ సమయంలో మనము సరే మనము క్రిస్మస్ మెసేజ్ని విందాము. ప్రభుదాస్ అన్న గారు క్రిస్మస్ మెసేజ్ విందాము. ఆ తర్వాత మనము ఇక్కడ చాలామంది ఉన్నారు, మిగతా వారు కూడా యాడ్ అవుతారు. గ్రీటింగ్స్ చెప్పి ఆ తర్వాత మనం కేక్ కట్ చేసుకొని క్లోజ్ చేసుకుందాము. మనకు ఈ సభ పెద్దగా ప్రోగ్రామ్ ఏం లేదు, వచ్చే వాళ్ళ కోసమే వెయిట్ చేస్తున్నాము. ఓకే, సో వాక్యము కోసము చిన్న మాట ప్రార్థన. మన మధ్యలో ఉన్న రెవరెండ్ గిద్యోన్ అయ్య గారు ఒక మాట ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన దేవుడా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము. ఈ సమయంలో నీ ప్రియులు, నీ దాసులు, దైవ సేవకులు నైనా వారిని మీరు నీ పరిశుద్ధ ఆత్మతో బలపరిచి నీ పరలోక మర్మములను బయలుపరిచి ఈ క్రిస్మస్ ఆరాధనకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా నీ కృపలో నీ దాసులను బలపరిచి వాక్యముతో మాట్లాడడానికి మంచి పరలోకపు జ్ఞానం కలిగించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. సమయంలో మనము వాక్యం విందాము. వాక్యం అన్నప్పుడు పెద్దగా ప్రసంగం ఏం లేదు. నాకు గ్రీటింగ్ చెప్పు వారికి 5 minutes. సో ఇలా మనం టైంని మేనేజ్మెంట్ చేసుకుందాము. ఇక్కడ 4 సేవకులు ఉన్నారు. వారు అందరూ కూడా పేరుకు ఇది వాక్యము, ఇది గ్రీటింగ్, కానీ అందరూ దేవుని క్రిస్మస్ శుభాలు తెలియజేయడానికి వచ్చిన వారు. సో ఈ సమయంలో వాక్యము మన అందరితో
సువార్త పరిచర్య క్రీస్తు పుట్టుకను గురించి మనకు వాక్యమును చెప్పడానికి మన మధ్యలో రెవరెండ్ మున్య మోజస్ నాయక్ గారు ఉన్నారు. జీబీఎం మినిస్ట్రీని వ్యవస్థాపకులు. వారి కోసము మనం గట్టిగా చప్పట్లు కొట్టి వారికి వాక్యానికి ఆహ్వానిద్దాము. మరి ప్రభుదాస్ అన్న గారికి ప్రత్యేకమైన ఇక్కడ కూడి ఉన్న సేవకులతో మాతో అందరికీ మీకు ప్రత్యేకమైన శుభములు. ఇక్కడ దగ్గర 20 సంవత్సరాల నుండి ఆర్సీఐ గేటు ఈ ప్రాంతంలో ఉంటున్నాం, కానీ ఇక్కడ క్రిస్మస్ జరిగిందని తెలియదు. ఇక్కడ మరి ఈ ప్రాంతంలో క్రిస్మస్ జరుగుతున్న నాకు ఫోన్ చేసినప్పుడు నేను చాలా హ్యాపీ అయ్యాను. 3 రోజులు రాజమండ్రిలో అక్కడ సేవకుల క్రిస్మస్తో పొద్దున 8 గంటలకి వచ్చాను. నేను కొంచెము పండుకుందామని మంచం మీద వరిగటానికి అంతలో మన పాస్టర్ గారు లాజరస్ మత్తయ్య అన్న ఫోన్ చేశారు. మీరు అక్కడ క్యాంపస్లో మీరు వెళ్ళి వాక్యం చెప్పాలన్నారు. అయ్యా ఇప్పుడే వస్తున్నాను, వీలైతుందా కాదంటే దేవుని పనికి మనం కాదని వినటానికి మనం ఏ పార్టీ వాళ్ళమని, అయ్యా పర్వాలేదు ఒక గంట టైం ఏమని చెప్పాను. అంతలో మత్తయ్య అన్న ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీరు మన బిషప్ గారు వస్తున్నారు, ఇద్దరు ఒక 10 నిమిషాలు మరి క్రిస్మస్ గురించి వర్తమానం వినిపించాలని వారు చెప్పినప్పుడు, అయ్యా మా దేశం కొరకు మీరు ఒక యుద్ధశూరులు లేక పోరాడుతున్నారు క్రిస్టియన్ గురించి, మీరు చెప్పినప్పుడు మేము మాట వినకపోతే ఎట్లా వస్తామని చెప్పాను. ఏదైనా కానీ మరి దేవుడు ఈరోజు మీ ముందుకు నడిపించిన విధానం బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దీనికంతా మరి ప్రభుదాస్తో మరి అదే ప్రకారం పాటుపడి సహకరిస్తున్న రవి తమ్ముని కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎలా చేద్దామనేది అంతా ఆయన కొంచెం ముందుకుండి అన్నకు సహకరిస్తున్నాడు. కాబట్టి మరి ఒక 10 నిమిషాలు మాత్రమే నాకు అవకాశం ఇవ్వబడ్డది. దాని తర్వాత మన పెద్దలు అభిషక్తుడు మరి బిషప్ గారు ఉన్నారు. మరి వారికంటే ముందుకు మనం చెప్పటానికి అది కరెక్ట్ కాదేమో, కానీ ఏదైనా కానీ మరి పెద్దలు అయ్యా మరి చెప్పండి, మీరు కొంతమంది ఇక్కడ ఈ స్టాఫ్లో బంజారా నాయకులు ఉన్నారు, బంజారాలు కూడా సువార్త ప్రకటించాలన్నారు. దాని తర్వాత మళ్ళీ తెలుగులో చెప్పారని ప్రభుదాస్ అన్న అన్నారు. అసలు బంజారాలో చెప్పాలంటే మాకు సరిగా వాడు తిరగదు, కానీ దేవుని చిత్తానికి మన దేశానికి బంజారా బైబిల్ వచ్చేసింది. నిన్న 5వ తారీఖున రిలీజ్ చేశారు బాప్టిస్ట్ చర్చిలో. మొదటి నుంచి చివరి దాకా 2 గ్రంథాలు మన చేతికి ఇవ్వబడ్డది, కానీ చదివేటానికి కష్టంగా ఉంది, దానికి ప్రయాసపడుతున్నాము. మన పెద్దలు ప్రార్థన చేస్తే దానిలో బంజారాలో చెప్పడానికి వీలవుతుంది. ఆల్రెడీగా శనివారము బంజారాలో మెసేజ్ మన ద్వారా వెళ్తుంది, మరి వినవచ్చు. జెరూసలేం చర్చ్ హైదరాబాద్ అని కొడితే మరి ఈరోజు మనము క్రీస్తు గురించి సువార్తమానము ఒక 10 నిమిషాలు మనం వినబోతున్నాము. అసలు క్రీస్తు అంటే చాలామంది ఏదో అంటారు, క్రిస్మస్ అనగా క్రీస్తు, మస్ అనగా పండుగ. ఇది మన దేశంలో అంతటిలో ప్రారంభమైంది. ఇందాక మా కొడుకు ఆల్రెడీ మన చర్చ్ పాస్టర్ ఆయనే 4 సంవత్సరాలు సౌత్ ఆఫ్రికా అమెరికాలో ట్రైనింగ్ చేసి వచ్చారు. డాడీ నేను కూడా సేవ చేస్తా అంటే సరే అన్నాను. నేను వెంకటేశ్వర స్వామి పెద్ద పూజ అవుతుంది బంజారా, దాంట్లో ఒక దగ్గర ఒక 10,000 మందిలో. అది అయినా కానీ ప్రభులో వచ్చాను. ఇప్పుడు సంతోషంగా ఉంటున్నా. నాకు కష్టం నుండి ఒకటే కొడుకు జాబ్ చేయాలంటే నేను కూడా సేవ చేస్తాను, పర్వాలేదు అన్నాను. మరి అన్నాడు కదా, క్రిస్మస్ అనగా ప్రపంచం అంతటిలో ఉంది. కొన్ని పండుగలు కొన్ని దేశంలో ఉంటుంది, ఉండకపోవచ్చు, కానీ క్రిస్మస్ అనేది ప్రపంచం అంతటిలో ఉంటుంది. దాని గురించి ఒక 10 నిమిషాలు క్లుప్తంగా దేవుని మహిమకరంగా విందాము. వద్దు స్టూల్ వద్దు, టేబుల్ వద్దు, పులిపిట వద్దు, కొంచెం పట్టుకున్నాను, గాలి కొట్టకుండా ఉంటే చాలు. బయట నుంచి వద్దు, కష్టపడతాను నేను, కొంచెం ఇప్పుకుంటాను, పట్టుకుంటాను. మీరు ఎలా కానీ ఏమనుకోబాగండి, కొంచెం బైబిల్ పెద్దగా ఉంది కాబట్టి.
కాబట్టి మనం యేసయ్య గ్రంథానికి ధ్యానించుకుందాం. అందరికీ తెలిసిన విషయం. ఈరోజు నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మనకంటే ముందుకు 8 సంవత్సరం నుండి దైవజనులు సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. మన తోటి పాస్టర్ కూడా జల్లుపల్లి మరి ప్రాంతంలో గిద్యోన్ అన్న పెద్ద సంఘంతో సేవ చేస్తున్నారు. ఇంకా కొంతమంది పాస్టర్ కూడా ఉన్నారు. ఇది మనము మరి యేసయ్య గ్రంథము మరొకసారి 9వ అధ్యాయం 6వ వచనానికి ధ్యానించుకుందాం. క్రీస్తు 2024 పుట్టారని మనకంతా తెలుసు. కానీ దానికంటే ముందుకే ఈ గ్రంథములో యేసయ్య ద్వారా రాయబడిన ఈ మాట 600 సంవత్సరాల క్రిందట జరిగిన మాట. ఇది 2024లో క్రీస్తు పుట్టాడని మనకందరూ తెలుసు. కానీ దానికంటే ముందుకే ఈ మాట ఈ యేసయ్య ద్వారా రాయబడింది. చదవకుండా ఎవరు చదవగలిగిన చదవచ్చు, లేకపోతే నేనే చదువుతాను. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను. హల్లెలూయా. శిశువు అనగా ఒక పసి కుమారుడు. అందరికీ తెలుసు. ఎందుకు క్రీస్తు ఈ లోకానికి జన్మించాడంటే వారి ప్రజలు, దేవుడైన యెహోవా సృష్టి చేసిన ప్రజలని వారి కార్యముని నెరవేర్చటానికి మాత్రంగా క్రీస్తు వచ్చాడు. సిద్ధపాటు చేసటానికి, ప్రారంభం చేసటానికి అంత దేవుడైన యెహోవా, అందరి దేవుడు ఆయనే. ఆయన అంత సృష్టి ప్రారంభం చేసి ముగించిన తర్వాత 600 సంవత్సరాల తర్వాత 270 నుంచి 300 మధ్యలో దేవుడు పరలోకంలో ఉన్న పరమ తండ్రి ఈ మాటని ఆలోచన చేశాడు. ఎవరికి భూమి మీద పంపిస్తే బాగుంటది? చాలా ఉన్నారు లోకములో, కానీ ప్రభు అయిన క్రీస్తునే మానవ రూపములో పంపిస్తే బాగుంటది. మనమందరం మానవులము. బంజారా అయినా, తెలుగు అయినా, ఇంకా ఎవరైనా కానీ మానవ జన్మగా ఉంటున్నాం. కాబట్టి ఈ జన్మలకు శాంతి, సమానము, ఆశీర్వాదం కలగాలంటే క్రీస్తు రావాలని మనకు శిశువు పుట్టేనని ఈ లేఖలో రాయబడింది. రెండోది, మనకు ఆయన కుమారుడు అనుగ్రహించబడినగా చాలా క్లుప్తంగా అర్థం చేసుకోవాలి. స్థిరమైన జీవితం. ఆ 2024 నుండి ఇప్పుడు దాకా ఇంకా దేవుడు మన దేశానికి, మన ప్రజానికి ఎన్ని రోజులు యుగం ఉంటుందో మనకు తెలియదు. కానీ అప్పుడు దాకా క్రీస్తు అనుగ్రహించబడ్డాడంట. మనము ఈ రోజు ఉంటాము, బిషప్ గారు ఉన్నారు, నేను ఉన్నాను, పాస్టర్ గారు ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత మన పేర్లు ఈ భూమి మీద లేకపోవచ్చు. కానీ క్రీస్తు పేరు ఈ భూమి మీద వారి ప్రజల కొరకు అనుగ్రహించబడేను. ప్రపంచం అందరికీ. ఇది క్రైస్తవులకు మాత్రం కాదు. చాలా మంది అంటారు, మా క్రిస్మస్ పండుగ వచ్చింది, మా దేవుడు పుట్టాడు. మన దేవుడు పుట్టాడు. కాబట్టి ఈ దేవుడు క్రీస్తు అందరికీ ప్రభు అయిన క్రీస్తు అనగా అభిషక్తుడు. ఆ అభిషక్తుడు ప్రపంచం కొరకు జన్మించాడు, లేకపోతే అనుగ్రహించబడ్డాడు. ఆ రోజు నుంచి ఈ రోజు స్థిరమైన పేరు క్రీస్తుని ఈ గ్రంథంలో రాయబడింది. సరే, మూడోది, ఆయన భుజము మీద రాజ్య భారము ఉండును. హల్లెలూయా. యేసుక్రీస్తు ఉత్తగా రాలే. మన పిల్లలు పుట్టిన తర్వాత పెద్దోళ్ళు కావాలి, జాబ్ కావాలి, కలెక్టర్ కావాలి, అది కావాలని ఆశ ఉంటుంది. యేసుక్రీస్తు ఆశపడలే. లోక భారము ఆయన భుజం మీద మోసుకొని వచ్చాడు. 7 రోజులు దేవుడు సృష్టి చేసిన దానిలో ప్రభు అయిన క్రీస్తు ఈ భారానికి మోసుకొని వచ్చాడని బైబిల్ సెలవిస్తుంది. లోకములో ఎవరి భారం మోయలేదు, మోసేది కూడా వల్ల కాదు. కానీ క్రీస్తుకు మాత్రంగా చెందినది. ఆయన ప్రభు అయిన రక్షకుడు. అయితే ఆయన భుజం మీద రాజ్య భారము మోసుకొని వచ్చాడు. రాజ్య భారం అనగా, ఇప్పుడు ఒక కుటుంబానికి 10 మంది ఉన్నారు. ఆ భారం అంతా తండ్రికి ఉంటుంది. వారికి ఏమి చేయాలి, ఏమి సంపాదించాలి అంతా అతనికి బాధ్యత తండ్రికి ఉంటుంది. అలాగా ప్రపంచం బాధ్యత క్రీస్తుకు మాత్రంగా ఉంది. ఎలాగ రక్షించాలి, ఎలాగ రక్షణలో రావాలి, ఎలాగ బోధించాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుందని క్రీస్తు బాధ్యత దేవుడైన యెహోవా అతని భుజం మీద మోశాడు. హల్లెలూయా. దానిలో ఒక్క పైస వంతు ఉండవచ్చు సేవకులకు మోశాడు. క్రీస్తు తర్వాత మీరు సువార్త, ఈ వర్తమానం పంపించాలని దైవజనులు మాలాంటి వాళ్ళని ఈ అవకాశం దేవుడు కలిగించాడు. అంత మాత్రంగానే మేము ఎక్కడో
ఒక రాజకీయంగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లెక్క మేము ఏదో ఒక చేసడానికి సేవకులు రాలే, అసలు క్రీస్తు రాలే. లోక బాధ్యత నెరవేర్చడానికి, ప్రకటించటానికి మత్తాయి 11:28 ప్రయాసపడిన సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. మన దగ్గర ఏముంటానంటే డాక్టర్ దగ్గర డాక్టర్లు వస్తారు, డాక్టర్ దగ్గర డాక్టర్లు వస్తారు. కానీ క్రీస్తు దగ్గర ఎవరు వచ్చారంటే ప్రయాసము, ఆల్రెడీ భారం మోసుకొని వచ్చాడు. కాబట్టి అయ్యా నీవు మా రక్షకుడు కాబట్టి నీ యొద్దకు వస్తున్నామని మనమందరూ క్రీస్తు దగ్గర రాయభారిలుగా ఉన్నాము, ఆయన సువార్త ప్రకటిస్తున్నాము. కాబట్టి మరొకసారి ఈయన ఇక్కడ 4వది చూస్తే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఎందుకు ఆశ్చర్యకరుడు క్రీస్తు పేరు పెట్టబడిందంటే అన్ని భరించుకొని వచ్చాడు, భారం మోసుకొని వచ్చాడు, వ్యాధిని, బాధని, సమస్యని, ఇబ్బందిని అంత తట్టుకొని వచ్చాడు. కాబట్టి ఆయన ఎంతో ఆశ్చర్యకరుడు. ఆయన కొట్టిన బదులు, తిట్టిన బదులు, నిందలు, బాధలు ఏదైనా ఎదురు ఒక మాట చెప్పలే. కాబట్టి ఎంతో ఆశ్చర్యకరుడు. ఆ మాటలు ఇప్పుడు చెప్పటానికి కాదు, ఇంకో టైం సందర్భంలో మన గుడ్ ఫ్రైడే వాడవచ్చు. కానీ టైం సందర్భం కాబట్టి చెప్తున్నా. ఎందుకు ఆశ్చర్యకరుడు అంటే అన్నిటిని భరించాడు. ఈ సువార్త ప్రపంచానికి తెలియాలి. క్రీస్తు, మనం ఎవరైనా ఒక మాట చెప్తే ఎదురు మాట్లాడతాము, కానీ క్రీస్తు ఒక మాట కూడా ఏం చెప్పలే. తండ్రి వీరు ఏం చేస్తున్నా వీళ్ళకి తెలియదు కాబట్టి క్షమించు అంటే క్షమించే గుణం క్రీస్తుకు మాత్రమే ఉంది, మనకు లేదు. మనకు ఆ గుణం లేదు కాబట్టి మనము మన కొరకు, మన పాపాల కొరకు క్రీస్తు వచ్చామంటే. పాపం అంటే పెద్ద పాపం కాదు, అంటే మీరే పరిశుద్ధులో మేము పాపం అని ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనుకోవచ్చు. క్షమించే గుణం మనకు లేదు, క్రీస్తుకు మాత్రంగా ఉంది. కాబట్టి ఈ వర్తమానం పంపించడానికి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. 6వది నిత్యుడుగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడేది. హల్లెలూయా. అధిపతి. ఈరోజు ఈ డిపార్ట్మెంట్ లో, ఈ స్టాఫ్ లో పెద్దలు ఉన్నారు, స్టాఫ్ డైరెక్టర్ ఉండవచ్చు, మన క్రైస్తవులకు ఒక బిషప్ గా పెద్దలు ఉన్నారు, ఒక రెవరెండ్ గా, పాస్టర్ గా మేమందరూ ఉన్నాం. కానీ అందరికంటే అధిపతి, అందరికి నడిపించే అధిపతి ఆయనే ప్రభు అయిన క్రీస్తు. అతనికి పేరు పెట్టబడును అని మాట రాయబడింది. కాబట్టి ఈరోజు ఎవరికి ఏదైనా సందేశం రాకుండా సందేశం లేదు. క్రీస్తు మన భారము మోసుకునటానికి, ఆయన రక్షణను నడిపించటానికి, ఆయన వెలుగు తెలియజేయటానికి మాత్రమే క్రీస్తు ఈరోజు కన్యావతి గర్భమైన మరియ కడుపులో పసుల పాకలో జన్మించాడు. ఎందుకు పసుల పాకలో జన్మించాలంటే కొంతమంది ఉండవచ్చు, ఇప్పుడు జన్మించేవారు మంచి మంచి బిల్డింగ్ లో, హాస్పిటల్లో జన్మిస్తారు. కానీ క్రీస్తుని తగ్గింపు కలిగిన జీవితం, శత్రువులు, రోత ఈ మధ్యన ఎందుకు జన్మించాలంటే ఆయన తగ్గింపు కలిగిన, జాలి కలిగిన క్రీస్తు. అతన్ని చూసి మనం నేర్చుకోవాలని ప్రభు ఈ కార్యం చేశాడని లేఖనం రాయబడి, లేకపోతే ఒక మాట ఆయన నోటి నుంచి ఇస్తే ఏదో ఒకటి జరిగేది. కాబట్టి పశువుల పాకల ఎందుకు జన్మించే తగ్గింపు ఈరోజు సేవకులకు, మనకందరికి క్రీస్తుకున్న మనసు మనకు కలిగి ఉండాలి. ఎఫెసీ 4:2 ఏమంటుందంటే క్రీస్తు కలిగిన మనసు మీకును కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన లోకానికి ఎలాగ లోక భారము మోసుకొని వచ్చాడో మనం కూడా ఒక మండలం, ఒక విలేజ్ని అన్నట్టు చేసుకొని ఒక భారం కలిగి ఉండాలి, ఆ ప్రేమ కలిగి ఉండాలి. యోహాను సువార్త 3:16 చూద్దాం. బిషప్ గారికి అందరూ తెలుసు కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమించాడని ముందుకే అన్నాడు. ఆయన పెద్దలు కాబట్టి వాళ్ళ దగ్గర మనం నిలిచి వాక్యం చెప్పవద్దు, కానీ వాళ్ళ మంచి మనసులో మనకు అవకాశం ఇస్తారు. ఆయన మొట్టమొదటి దేవుని మహిమపరిచి వారి తర్వాత పాస్టర్లు, రెవరెండ్లు, డాక్టర్లు వస్తూ ఉంటారు. ఒక పదవి కూడా ముఖ్యం కాదు, కానీ దేవుడు అభిషేకం చేశారు, వాళ్ళని గౌరవించారు, దీవించారు. కాబట్టి ఈరోజు ఇలాగా ఉంటున్నారు. చెప్పారు దేవుడు లోకానికి ఎంతో ప్రేమించాడు. ఆయన మనం ప్రేమించే మనసు మనకు లేదు, గౌరవించే మనసు మనకు లేదు, సంతోషం పెట్టే మనసు మనకు లేదు. కానీ యేసు క్రీస్తు మాత్రంగా ప్రేమించే మనసు ఉంది. మొదటి రాజ్య భారము మోసుకొని వచ్చాడు, ఇప్పుడు ప్రేమిస్తున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళని మన ఒక్కొక్క మనసులో ఒక్కొక్కటి ఉంటుంది. అందరికి ప్రేమించే దేవుడు, అందరిని దగ్గర గుర్చే దేవుడు,
అన్నతమ్ములకు ఒక్కొక్కరికి ఒక విధానం ఉంటుంది కానీ తల్లిదండ్రులు వారిద్దరు కొట్టుకున్నా కానీ ఇద్దరిని ప్రేమిస్తారు. అంత అవసరం ఉంటే సరిగ్గా దెబ్బలు కొడతారు, దేవుడు వాక్యంతో సరి చేస్తారు, కొట్టడు. అయితే అందరికి సరి చేయడానికి కుటుంబంలో తండ్రికి తల్లికి బాధ్యత కలిగి ఉంటుంది. యేసు క్రీస్తు కూడా ప్రేమించే మనసు క్రీస్తుకు మాత్రమే ఉంది. ఆయనకు ఆరాధనతో క్రిస్మస్ చేస్తుంది. ఈరోజు ఈ పండుగలు ఎందుకంటే, ఈ తిండి వంటలు ఎందుకంటే మన స్టాఫ్ వాళ్ళు సంతోషించాలి. సంవత్సరానికి ఒకసారి పండుగ అని కానీ క్రీస్తుని ప్రేమించి ఆరాధించటమే, స్తోత్రం చేయటమే ఒక పండుగ. మొట్టమొదటి దేవదూతలు వచ్చి దేవుని మహిమపరిచి ఆరాధన చేశారు. భూలోకం మీద వచ్చి పరలోకంకి వెళ్ళి అది క్రిస్మస్గా మనము తర్వాత మరి బిషప్ గారు అందిస్తారు. కాబట్టి క్రీస్తుకి ఏముంటుంది? ప్రేమించే మనసు ఉంటుంది. మనమందరికీ ఒక ప్రభులో రావాలని కాదు, ఎలాగ ఉన్నా నేను పర్వాలేదు కానీ ప్రేమించే మనసు అందరికీ ఉండాలి. ఎవరు స్టాఫ్లో ఉంటున్నామో, ఎవరు బెంచ్లో ఉంటున్నామో, ఎవరు ఊరిలో ఉంటున్నామో, ఏ వాడలో ఉంటున్నామో కానీ అక్కడ మన బెంచ్కి మనం ప్రేమించాలి. అయ్యా తమ్ముడు బాగున్నావా, చెల్లి బాగున్నావా, అవ్వ బాగున్నావా. ఈ క్రీస్తుని కలిగిన గుణము, ఒక ఆలోచన ఇది మనకు కలిగి ఉంటే చాలు. ఇదే క్రిస్మస్ పండుగ మన దేశ ఇండియాలో అంత గంభీరమైన పండుగ. అంటే దేవునికి ఇదే సంతోషం. అన్న తమ్ములు కొడుకు కోడలు సంతోషంగా ఉంటే తల్లిదండ్రులు ఏం చేయకున్నా కానీ వారి మనసు అంతా హ్యాపీగా ఉంటుంది. క్రీస్తు కూడా నీ కొరకు నా కొరకు దుఃఖపడకుండా మనం ప్రేమిస్తే చాలు. ఆయన తన అద్విత కుమారుని గాని పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్టు అనుగ్రహించబడెను. ఆ క్రీస్తు నందు ఎవరు విశ్వాసం పొందుతారో మనము నశించమంటే అందరు బాగానే ఉన్నాం. చాలా మంది కోట్లు ఆస్తి ఉంది, కానీ కొంతమంది ఇంటిలో సమాధానం లేదు, భార్య భర్తల మధ్యన ప్రేమ లేదు, పిల్లల మధ్యన ప్రేమ లేదు. కాబట్టి క్రీస్తు ఈ లోకాన్ని ప్రేమించిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయనలో విశ్వాసించాలి. క్రీస్తు నిజంగా రక్షకుడని విశ్వాసించాలి. ఆయనే మన కొరకు జన్మించాడని విశ్వాసించాలి. ఆయన మన కొరకు శిలువ మీద ఎక్కాడని విశ్వాసించాలి. ఆయన రక్తములో ప్రతి మన సమస్య, పాపం అంటే కష్టంగా ఉంటుంది, అందరూ ఉంటారు కాబట్టి సమస్య కడగబడుతుంది. హల్లెలూయా. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశించడు, వ్యాధిలో నశించడు, గడవలో నశించడు, సమస్యలో నశించడు. దేనిలో నశించకుండా మనమందరూ రక్షించబడతామని బైబిల్ సెలవిస్తుంది. ఇంకొక మాట చెప్పి నేను దైవజనుల అవకాశం మత్తయి సువార్త 1:21. పెద్దవారికి వద్దన్నప్పుడు నేనైతే టేబుల్ పట్టుకోలేదు, కానీ అప్పుడు దాకా టేబుల్ తీసుకురండి దయచేసి. గౌరవము మనము బాధ్యత. 1వ అధ్యాయము మత్తయి సువార్త 1:21 నుంచి 24 ధ్యానించుకొని ఒక 2 నిమిషాల క్లుప్తంగా నేను ఇచ్చేస్తాను. నా టైం మిగిలిపోవచ్చు. దేవుడు మనకు రోజు ఈ వాక్యం సమయం ఇస్తున్నాడు, కానీ పెద్దవారిని సమయం ఇవ్వటము మనకు అది ఆ ధర్మం. 21లో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి వారి పాపం నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. చిన్న చిన్న సమస్య నుండి, చిన్న చిన్న పరిస్థితులను రక్షించాలంటే ఆయనే అనగా క్రీస్తు. ఒక కుమారుని కనునగా మరియా, కన్యావతి అయిన మరియా, కుమారుడనగా క్రీస్తు. ఆయనే మన పాపము నుండి విడిపించబడును. హల్లెలూయా. ఎందుకంటే సమస్య, పాపం అంటే పెద్ద పాపం ఏమీ లేదు మన దాంట్లో. భార్య భర్తలతో కలిసి ఉండకపోవటము, తల్లిదండ్రులతో కలిసి ఉండకపోవటము, సమాజంలో అమ్మ నాన్న అని ప్రేమగా ఉండకపోవటము, ఇది ఒక సమస్య. కాబట్టి ఆయనే వారి వారి పాపను రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. ఇదిగో కన్య గర్భవతి అయిన కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. ఆ ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేర్చదు. ఇదంతా జరిగాను. ఇమ్మానుయేలు అనగా పేరులో భాషాంతరంలో దేవుడు మనకు తోడై ఉంటాడని అర్థము. హల్లెలూయా. ఈరోజు యేసు క్రీస్తు మనకు తోడై ఉన్నాడు.
మనతో ఉన్నాడు, మన జీవితంలో ఉన్నాడు, మన కుటుంబంలో ఉన్నాడు, మన ప్రజలతో ఉంటున్నాడని నేను నమ్ముచున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు కొద్ది మంది అయినా దేవుడు బైబిల్ అంటున్నాడు, 2-3 ఎక్కడుంటారో అక్కడ దేవుని వాగ్దానం, దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి మన మధ్యలో ఇప్పుడు దాకా చెప్పినట్టుగా గౌరవనీయులు ప్రియమైన అయ్యగారు మత్తాయి అన్వేషి టీవీ నుంచి, అదేవిధంగా మన ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు జెరూసలేం మత్తయ్య అంకుల్ మన మధ్యలో, అయ్యగారు మన మధ్యలో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానించుకుందాము. వారు వస్తుండగా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఐ హ్యావ్ ఎ గ్రేట్ కనెక్షన్ బట్ హీ డోంట్ నో మీ. ఆయన నన్ను గుర్తుపట్టారు, కానీ నేను మాత్రము ఆయన గురించి ఒక గొప్ప నన్ను సహాయం చేసిన, ఆయన సహాయంలో ఒక సహాయం పొందిన వ్యక్తిని. అయ్యగారికి తెలుసో లేదో నాకైతే తెలియదు, బట్ ఒక చిన్న ఫోన్ కాల్లో ఒక అద్భుతం జరిగింది. అదొక మాట చెప్తాను. ప్రైజ్ లార్డ్ అయ్యగారు, గుడ్ టు సీ యూ. సుమారు ఒక 4-5 సంవత్సరాల క్రితము రాజమండ్రి ప్రాంతంలో మా చర్చ్ మెంబరు ఒక 7-8 మంది ఓమినిలో పొద్దుగానే ఆంధ్రకి బయలుదేరుతున్నారు. వెళ్ళారు. ఉదయం 4 గంటలకి వెరీ హ్యూజ్ యాక్సిడెంట్ జరిగింది వాళ్ళకి. ముందు ఉన్న హై లోడ్ ఒక బండి, ఒక అది ట్రాక్టర్ లారీ పెద్దది, దానికి వెళ్ళి వీళ్ళు చూసుకోలేదు, గుద్దేశారు. ఇంకా చనిపోయారు అందరూ ఆల్మోస్ట్. అలానే కళ్ళు, చేతులు, కాళ్ళు అన్నీ డ్యామేజ్, హ్యూజ్ డ్యామేజ్, బ్లీడింగ్ కంప్లీట్గా, బండి మొత్తం డ్యామేజ్. ఏమంటే మాకు మెసేజ్ తెలియగానే, నాకు తెలిసిన ఒకే ఒక అయ్యగారు వారు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ టైంలో ఆంధ్రకి ఎలా రీచ్ అవ్వాలి నాకు తెలియదు అనే పాయింట్ టైంలో నాకు రాజా హేబెల్ అన్నగారు ఒక గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో అయ్యగారు కూడా నెంబర్ నేను చూశాను. అన్వేషి టీవీ గురించి అప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు అయ్యగారు అన్ని రాష్ట్రాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు ఎమ్మటే అయ్యగారికి ఒక టెక్స్ట్ పెట్టా. వారు నన్ను ఎప్పుడు చూడలేదు, నేను కూడా ఆయనకి ఇది 3rd టైం మీటింగ్స్లో చూడటము, బట్ డిజిటల్గా ఎప్పుడు చూస్తూనే ఉంటాను. అప్పుడు అయ్యగారు ఇలా సహాయం కావాలి అన్నప్పుడు ఎమ్మటే ఆంధ్రకి వారు మెసేజ్ పెట్టారో కాల్ చేశారో నాకు తెలియదు, బట్ సంథింగ్ హ్యాపెన్ తమ్ముడు, అక్కడ జరుగుతుందని అక్కడ మెడికల్ హాస్పిటల్లో అద్భుతంగా వారికి అందరు రిసీవ్ చేసుకున్నారు, ట్రీట్మెంట్ జరిగింది. యాక్చువల్లీ ఆ కపుల్కి ఇలా ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నా. ఇక్కడ ఏరియాలో ఉంటున్నారు వాళ్ళు. అందరూ సజీవంగా ఉండి వాళ్ళకు సర్జరీ జరిగింది, బట్ బ్రతికే ఉన్నారు. దేవుని కృప ద్వారా గొప్ప సహాయం అందింది. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మాకు ఆ ఆపర్చునిటీ రాలేదు మిమ్మల్ని కలవడము, చెప్పడం. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ హెల్పింగ్ అవర్ చర్చ్. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ గ్రేట్ హార్ట్ దట్ యూ డిడ్. ఈ సమయంలో బిషప్ గారు మనకు ఇస్తారు. కొద్ది నిమిషాలు మనం వారి వాక్యాన్ని కూడా విందాము. సో లైక్ ఐ సెడ్, వీఆర్ బియాండ్ ద టైమ్, ఎవ్రీ వన్ విత్ 10 minutes. థ్యాంక్ యూ. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ యొక్క క్రిస్మస్ వేడుకల్లో ఈ పహాడే షరీఫ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క చక్కని కార్యక్రమం ఏర్పాటు ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజింగ్ కమిటీ వారికి, మరి ప్రభుదాస్ గారు, మరి తర్వాత నాతోటి మరి అభిషక్తులు, వేదిక మీదటువంటి దైవజనులకి నా యొక్క శుభములు. మరి అందరి పేర్లు నాకు తెలియకపోవచ్చని ఆ మాట చెప్పాను కామన్గా. తర్వాత మరి అగ్రిప్పరాజయ్య గారు అయితే మరి మా ప్రాంతం నుంచి, మాతో ఉప్పల నుంచి మాతో ప్రయాణం చేసి వచ్చారు. వారిని బట్టి మరి అంత మాత్రమే కాదు, మరి జెరూసలేం మత్తయ్య గారు అనే పేరు మరి ఇంతకుముందు ఆ బ్రదర్ చెప్పారు. మరి అది నిజంగా దేవుడు కొంతమందిని అన్నాడు, మోషేని ఏ విధంగా అయితే దేవుడు ఇశ్రాయేల్ ప్రజల విమోచన కొరకు వాడుకున్నాడో, మరి నేటి మన దినముల్లో కూడా మరి కొంతమంది నాయకత్వాన్ని దేవుడు రికగ్నైజ్ చేసి వారిని ఈ విధముగా మరి వారి యొక్క పాత్ర మరి నాట్ ఓన్లీ తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మరి వారు ఎంతో బాధ్యత వహించి యొక్క పనిని చేస్తూ ఉన్నారు. అందుని బట్టి నేను దేవునామని ఘనపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, మరి వారి తండ్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు, అవునా? మరి పెద్ద మనిషి, మరి వారిని కూడా వారు వయసులో మనకంటే చాలా పెద్ద మనిషి, వారిని మనం మస్ట్ రెస్పెక్ట్ హియర్ కదా. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఈ సబ్ స్టేషన్ ఏఈ గారిని బట్టి
మరి తర్వాత రిమైనింగ్ లైన్ మ్యాన్స్ ఎవరైతే ఇంకా స్టాఫ్ ఉన్నదో ఇన్స్పెక్టర్స్ వారిని అందరిని బట్టి నేను దేవుని నామాన్ని కనపరుస్తున్నా. ఐ రెస్పెక్ట్ ద పీపుల్ బికాస్ దిస్ ఈస్ ద అకేషన్ అండ్ సీజన్ ఆఫ్ ద క్రిస్మస్. మరి మీ అందరికీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నాతో చెప్పండి. మెర్రీ క్రిస్మస్. యా, మెర్రీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మేరీ క్రిస్మస్ కాదు, మెర్రీ క్రిస్మస్. ఓకే, మేరీ క్రిస్మస్ అంటే మరియకి క్రిస్మస్ అవుతుంది. మర్రి అంటే సంతోషకరమైనది, అందరికీ సంతోషాన్ని పంచేటువంటి ఒక క్రిస్మస్గా మనం చూడగలుగుతున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద ఐ వాజ్ యాజ్ ఏ preacher, one of the preacher, part of this occasion and celebrations. ఒక మాట కూడా నేను మీతో మరి అకార్డింగ్ టు మరి చైర్మన్ గారు చెప్పిన ప్రకారంగా ఐ వాంట్ టు ఆల్సో టేక్ ఓన్లీ 10 minutes, నాట్ బియాండ్ 10 minutes, ఓకే? బట్ వీ హ్యావ్ టు. I'm sorry, I was just given. Yeah, that's all. Protocol, yeah, I must also respect the protocol, right? మనందరూ ఇంకా అక్కడ వాళ్ళందరూ లోపలికి వస్తే బాగుంటుంది. బ్రదర్స్, కెన్ యూ ప్లీజ్ కమ్ హియర్? ఐ రెస్పెక్ట్ యూ, ప్లీజ్ ఎవ్రీబడి, బికాస్ ఇది లోకల్గా జరుగుతుంది కాబట్టి, ఇండోర్లో జరుగుతుంది కాబట్టి బయట వచ్చే అవకాశం లేదు. కనీసం లోపల ఉన్న వాళ్ళన్నా కనీసం ఇఫ్ యూ ఆర్ టేకింగ్ యువర్ సీట్స్, దట్స్ గుడ్. యా, థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ మీ. మిక్కిలి ప్రియులరా, దేవుని లేఖనములో కళ్ళకమునకు నేను ఐ జస్ట్ వాంట్ గివ్ యూ 1-2 ఆబ్జెక్టివ్స్ రిగార్డింగ్ దిస్ క్రిస్మస్. ఒకటి, మనందరికీ తెలిసిన మాట, చరిత్రని 2 భాగాలుగా చేయబడినది. చరిత్ర, ద హిస్టరీ బికమ్ మేడ్ 2 parts. One is before Christ and the second is AD, that is called Anno Domini. Now we are in the Anno Domini or else AD. ఈ ఏడీకి బీసీకి మధ్యలో ఒక శక పురుషుడు లేకపోతే యుగ పురుషుడు జన్మించాడు. బికాస్ హీ వాజ్ బోర్న్, ద హిస్టరీ బికమ్ 2 parts, దట్ ఈస్ బీసీ అండ్ ఏడి. చాలామందికి అర్థం కావాల్సిన విషయము, చాలామందికి అర్థం కాని విషయము. కొంతమంది ఏంటంటే యేసుక్రీస్తు వారు పుట్టాడా, మేబీ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారికి ఒక యేసు ప్రభు పుట్టాడని బైబిల్ ఆధారంతో చెప్పవచ్చు. క్రైస్తవేతరులకి వాళ్ళకి కూడా ఆధారం కావాలి. ఒక మాట మనం చూస్తున్నట్లయితే ప్రియులరా, చరిత్ర దానికి ఆధారం ఉంది. ఎవ్రీబడి షుడ్ బిలీవ్ హిస్టరీ. ఓకే, పరిశుద్ధ గ్రంథము బైబిల్ని మాత్రము క్రైస్తవులు ఒకవేళ ఆచరించవచ్చు, నమ్మొచ్చు. లేకపోతే భగవద్గీతని హిందూ సోదరులు నమ్మొచ్చు, లేకపోతే ఖురాన్ని ముస్లిం సోదరులు నమ్మొచ్చు, లేకపోతే ఇంకా వివిధ రకాల మరి బుక్స్ ఉన్నాయి కదా. జోరాస్ట్రియన్ స్థాపించినటువంటి మరి పార్సీ, సిక్, లేకపోతే సిక్కు మతము కదా, సిక్ గ్రంథ్ సాహెబ్, అవునా? సో దీస్ ఆర్ ఆల్ ద బిలీవింగ్ బుక్స్ అకార్డింగ్ టు దేర్ రిలీజియన్. వారి యొక్క మతాలను అనుసరించి వారు నమ్ముతూ ఉంటారు. బట్ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నేను ఒకవేళ బైబిల్ నుంచి మాట్లాడితే మీరు వీరు క్రైస్తవ గ్రంథము కాబట్టి బైబిల్ వారు మాట్లాడుతున్నారని చెప్పచ్చు. బట్ ఎవ్రీబడి మస్ట్ బిలీవ్ హిస్టరీ. హిస్టరీ ఈజ్ బిలీవ్డ్ బై ఆల్ రిలీజన్స్ ఇన్ ద వరల్డ్. అయితే యేసుక్రీస్తు వారు పుట్టేయడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యేసుక్రీస్తు వారి మీద చాలామంది మరి వ్యతిరేక స్వభావంతో ఉన్నటువంటి వారు చరిత్రకారులు వెళ్ళి అసలు యేసుక్రీస్తు వారు యెరూషలేములో పుట్టాడా, ఆయన పాద సంచారం చేశాడా, లేకపోతే ఆయన చనిపోయిన స్థలం ఎక్కడా, ఆయన పుట్టిన స్థలం ఎక్కడా, ఆయన సిలువ వేసింది ఎక్కడా, ఆయన సమాధి ఎక్కడా అని రీసెర్చ్ చేసిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఆ విధముగా ఎంతమంది అయితే యేసుక్రీస్తు వారి గురించి వ్యతిరేక స్వభావం గలవారు ఉన్నారో వారిలో ఒక చరిత్రకారుడు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి అక్కడ యెరూషలేం ప్రాంతానికి వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేశాడు. హీ వాజ్ ఇన్వెంటెడ్ అండ్ రీసెర్చ్ ద ఎంటైర్ ఆ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. సో దెర్ ఈస్ అన్ ఎవిడెన్స్. ఎవ్రీబడి ఈస్ బిలీవ్డ్ బై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. Archaeology means if anything is in the when we found there is a
ప్రీవియస్ హిస్టరీ అండ్ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అండ్ వాట్ ఈస్ హ్యాపెన్స్ అనేది అక్కడ మనకు అర్థమవుతా ఉన్నది. రైట్, దీంట్లో కొన్ని మాటలు మనం గమనించినట్టయితే ఐ జస్ట్ వాంట్ గివ్ యూ 3 references from the Bible or scripture. కీర్తన గ్రంథము 22వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడినది. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు, బైబిల్ ఉన్నటువంటి వారు, కెన్ యూ ప్లీజ్ ఓపెన్ యువర్ బైబిల్స్ అండ్ లెట్ మీ సీ. ఒక మాట ఇక్కడ రాయబడినది, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనుక నీవేళ దూరముగా ఉన్నావు. ఈ మాట రాసినది కింగ్ డేవిడ్, దావీదు రాజు గురించి చరిత్రలో ఉన్నది. కింగ్ సాలమాన్ ఆయన గురించి చరిత్రలో ఉన్నది. ఎందుకంటే వారికంటే ముందు పరిపాలించినటువంటి వారు ఎంతోమంది, మేబీ వీ నో రిగార్డింగ్ అలెగ్జాండర్ ద గ్రేట్, వారు ప్రపంచాన్ని జయించాలని చూశారు. ఆ తర్వాత మరి కింగ్ హేరో, వారందరూ కూడా దీస్ ఆర్ ఆల్ ద కింగ్స్. ఈ సిరీస్లోనే ఏ సిరీస్ ఇది, ఇక జూడయా ప్రాంతంలో, యూదా ప్రాంతంలో ఉన్నటువంటి రాజుల గురించి చరిత్ర చెప్తా ఉన్నది. దావీదు రాజు, తర్వాత సొలొమోను రాజు, ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశాన్ని 2 భాగాలుగా విభజించిన తర్వాత దక్షిణ భాగాన్ని ఏదైతే ఆ యొక్క యెరూషలేము ఉన్నటువంటి ప్రాంతాన్ని యూదయ అనే ప్రాంతానిగా మనం పిలుస్తున్నాం. యేసుక్రీస్తు వారు జన్మించింది కూడా ఎక్కడండి? యూదయ, బెత్లెహేములో. సో దేర్ వాజ్ ఏ హిస్టారికల్ ఎవిడెన్స్. వాట్ డస్ ఇట్? కింగ్ డేవిడ్ సేస్, అక్కడ అంటాడు కదా, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ మాథ్యూ, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. somebody read 27 chapter verse 46. somebody read. చదవండి, నేను చదువుతున్నా. అరియన్స్ ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని కేక వేసాను. ఆ మాటకు నా దేవా నా దేవా. రైట్, ఇది యేసుక్రీస్తు వారు పట్టుకొమ్మనుపు 1000 సంవత్సరాల క్రితము యూదయ ప్రాంతాన్ని, యెరూషలేము పట్టణాన్ని ఏలినటువంటి రాజు. దట్ ఈస్ ద హిస్టరీ. ఎవ్రీబడి మస్ట్ బిలీవ్ దట్. ద హిస్టరీ ఆఫ్ ద కింగ్, హిస్టారియన్ కింగ్, దట్ ఈస్ డేవిడ్, కింగ్ డేవిడ్. ఆ రాజు చేస్తున్నాడు, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా చేయి విడిచిదవంటే, దాన్ని మత్తయి సువార్త 27:46లో కూడా ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్. ద ప్రాఫెసీ వాజ్ ప్రొఫెసైజ్డ్ బై కింగ్. ఏదైతే రాజు ద్వారా ఆ యొక్క ప్రవచనం చెప్పబడినదో అది ఆ యొక్క మత్తయి సువార్తలో నెరవేరింది. ఆ మాటకు నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా. That is the Old Testament. This is the New Testament. Old Testament is the history. New Testament is the Bible or scripture. Right. That is one evidence. The second history is book of Isaiah. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో మనందరికీ తెలిసిన మాట ఇది. Everybody knows this. This was also prophesied by Isaiah the prophet. ఆ యొక్క ప్రవక్త అటువంటి ఐజయ ద్వారా, యెషయా ద్వారా ఈ ప్రవచనం చెప్పబడినది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. సంబడి రీడ్. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని. రైట్, దిస్ ఈజ్ ఆల్సో వాజ్ prophecy prophesied by prophet Isaiah. యెషయా అనేటువంటి ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట. ఇక్కడ ఇంతకు ముందు మనం చూసాము, దావీదు రాజుకి యేసుక్రీస్తు వారు పుట్టుకకి దాదాపుగా 1000 సంవత్సరాల డిఫరెన్స్ ఉన్నది. పిల్లారా, హౌ మెనీ ఇయర్స్ చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారు పుట్టుకమునుపు 1000 సంవత్సరాలకు ముందే ఆ ప్రవచనం చెప్పబడింది. ఈ యెషయా ప్రవచనం అయితే 700 సంవత్సరాల క్రితము దాదాపుగా. ఇట్ ఈస్ నియర్ అబౌట్ 700 years, maybe 650 or 750
but is maybe that is not accurately, but I just want to say 700. It is here and there. ముందు వెనకుండొచ్చు, బట్ అక్కడ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఈ ప్రవచనము కాబట్టి ప్రభుతాన్ని ఒక సూచన మీకు చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి ఎవరిని కంటదంటండి? కుమారుని కంటాది. లేదా ఈ ప్రవచనము కూడా లేఖనములు నెరవేరిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. కెన్ సంబడి ఓపెన్ యువర్ బైబిల్స్? ఒక మాట మీరు ఆ బైబిల్ చూడండి. రైట్, లూకాసు వార్త సంబడి రీడ్. మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. సంబడి రీడ్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. అది ఈజీగా ఉంటుంది. రైట్, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుడి కనును ప్రాత నిబంధనలు మనం చూసాం కదండి, ఇంతకుముందు మనం చూసాం. యెషయా అనేటువంటి భక్తుడు చెప్పాడు, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఎవరిని పేరు పెడతారు? ఇమ్మానుయేల్. ఇక్కడ మత్తయి అనేటువంటి ఒక భక్తుడు, అతను వాస్తవానికి హి వాజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్టర్ అంటే పన్ను వసూలు చేసేటువంటి ఒక వ్యక్తి. అతడు ఇవన్నీ నమ్మే వ్యక్తి కాదు. ఆ రోజుల్లో పన్ను వసూలు చేసే వ్యక్తిని ఏమంటారంటే పాపి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఎస్ లూకాసు వార్త 19వ అధ్యాయం, ఇతిహాస అవసరం లేదు, అక్కడ ఒక జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ జక్కయ్య యేసు ఎవరో చూడాలని కోరుకున్నాడు. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్న యేసుక్రీస్తు వారి యొక్క మేడి చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది అన్నారు, పాపి అయిన జక్కయ్య ఇంటికి ఎవరు వెళ్తారు? ఎస్, ఎవ్రీబడి ఈస్ టెల్లింగ్ దట్ హి వాజ్ ఎ సిన్నర్ బికాస్ హి ఈస్ కలెక్టింగ్ ద ట్యాక్స్. ఇక్కడ మత్తయి కూడా పన్ను వసూలు చేసే వ్యక్తి. ఈ మత్తయి రాస్తున్నాడు, ఆలకించుడి, ఇమ్మానుయేల్ కదా, కన్యక గర్భవతి కుమారుని కంటదని లేఖనంలో స్పష్టంగా మనం చూడగలిగినాం. ప్లారా ఆయనకి ఏమైనా పేరు పెడతారు? ఇమ్మానుయేల్ అని నామకరణం చేస్తారని చెప్పారు. పాత నిబంధనలో దావీదు చెప్పిన ప్రవచనము కొత్త నిబంధనలో నెరవేరినది. పాత నిబంధనలో యెషయా చెప్పినటువంటి ప్రవచనము కొత్త నిబంధనలో నెరవేరినది. యెషయాకి యేసుక్రీస్తు వారికి 700 సంవత్సరాల డిస్టెన్స్, టైమ్ స్పాన్. దావీదుకి యేసుక్రీస్తు వారికి 1000 సంవత్సరాల టైమ్ స్పాన్ చూసాం మనము. అండ్ వన్ మోర్ థింగ్, మూడవదిగా నేను ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ దట్ ఈస్ బుక్ ఆఫ్ మీకా. మీకా గ్రంథములో మరి ఈ మాట చూడగలుగుతున్నాం. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. సంబడి రీడ్ వర్స్ 2. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను. ఇక్కడ ఇది ప్రవచనము పిల్లరా. మీకన్నటువంటి ప్రవక్త కూడా ఏం చెప్పాడు? ఒక ప్రవచనం చెప్పాడు. The prophecy was prophesied by the prophet Micah. ఇది యేసుక్రీస్తు వారికి మరి మీకా అనేటువంటి భక్తుడికి దాదాపుగా 500 సంవత్సరాల డిఫరెన్స్ కూడా మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా మనం చూసాము 1000 సంవత్సరాలు దావీదుతో, రెండవదిగా మనం చూసాము యెషయాతో 700 సంవత్సరాల క్రితము, మూడవదిగా మనం చూస్తున్నాము మీకా అనేటువంటి గ్రంథములో 500 సంవత్సరాలు యేసుక్రీస్తు పుట్టలేదప్పుడు 500 సంవత్సరాల తర్వాత పుడతాడు అనే మాటని ఇక్కడ చూడగలిగినాం. దానికి నూతన నిబంధనలో ఎవిడెన్స్ మత్తయి సువార్త 2:5లో ఈ విధంగా వ్రాయబడినది. సంబడి రీడ్ మత్తయి సువార్త. చదవరా. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలనగా యూదయ దేశము బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు కావు, ఇశ్రాయేలు నా ప్రజలు పాల్పాల్చే అధిపతి నీలో నుండి వచ్చిన ప్రవక్త ద్వారా చెప్పబడినది. ఇట్ వాజ్ ఆల్సో ప్రొఫెసెడ్ బై ప్రాఫెట్ మీకా. మీకా అనేటువంటి ప్రవక్త చెప్పినటువంటి మాట నూతన నిబంధనలో మత్తయి మళ్ళీ తిరిగి ఎత్తి రాస్తున్నాడు. అది కూడా నెరవేరు పొప్పులారా. ఈ ఉదయకాల సమయంలో మనందరం ఇంతకుముందు గమనించాము, ఒక గ్రంథాన్ని గురించి మాట్లాడితే అది వారి యొక్క మత గ్రంథం అవుతుంది, విశ్వాసం అవుతుంది. కానీ చరిత్ర అయితే అన్ని మతాల వారు అవలంబించాలి, నమ్మాలి. ఎవ్రీబడి మస్ట్ బిలీవ్. ఇక్కడ మనం చూస్తున్నాము
మరి హేరోదు రాజు కాలంలోనే యేసుక్రీస్తు వారు జన్మించాడు. అయితే హేరోదు రాజు కూడా ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను పరిపాలించాలి, ఐ మస్ట్ బికమ్ ఏ రూలర్, మై poor parents was ruling and my children is also going to be ruled. Who is the another king? Another king was born. కదండి, ఇంకొక రాజు పుట్టాడంటని 2 సంవత్సరాల లోపు ప్రజలందరూ కూడా అక్కడ సంహరించిన సందర్భాన్ని చూసినప్పుడు అది చరిత్రలో రాయబడి ఉన్నది. రామాలో అన్నదారుకు వినబడినది. ఇవన్నీ కూడా మనకి హిస్టారికల్ ఎవిడెన్సెస్. ఈ ఉదయకాల సమయంలో మనకి దేవుని ద్వారా చెప్పబడిన మాట, అనేక ప్రవచనాలు నూతన నిబంధనలు సువార్తలు రాసినటువంటి సువార్తికులు రాశారు. కానీ ఒక మాట దాంట్లోని అపొస్తలుడు పౌలు గారు ఒక మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ఇది రాయబడినది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని he became a form of the human. మనుషుల పోలికలో ఆయన జన్మించాడు. The day which was prophesied, the day which was born is nothing but Christ Mass. Can we say Christ Mass? క్రీస్తు అనగా రక్షకుడు లేకపోతే అభిషేకుడు మనం చూస్తున్నప్పుడు మరి మాస్ అంటే ఇక్కడ గ్యాదర్ అయినటువంటి పబ్లిక్ ని మాస్ అంటాం. ఆ మాస్ ఈజ్ నథింగ్ బట్ టు వర్షిప్ ద లార్డ్. ఇది మన ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మనం చేసుకుంటున్నాం. ఆఖరికి ఒక్క మాట చెప్పి నేను మిగిస్తున్న సమయాన్ని నేను ఐ నో ద మై టైం సెన్స్, బికాజ్ ఈ టైం సెన్స్ లేకుండా మాట్లాడితే అది చాలా కష్టము. ఎందుకంటే ఇక్కడ స్పీకర్ గవర్నర్ ఇక వారు ఎంతసేపు మాట్లాడతారు, కానీ నడిపించే నాయకుల మీద ఏమవుతాయి, అక్షంతలు పడతా ఉంటాయి. రైట్, ఒక మాట చెప్తాను, ఒక మాట ఈ మాట గమనించి ముగిస్తాను నేను. రైట్, ఫైనల్ వన్ వర్డ్ మీ అందరికి అర్థం కావాలి. ఐ జస్ట్ వాంట్ గివ్ యూ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఒక ప్రశ్న అడుగుతాను. ఒక 4 టబ్బులు ఉన్నాయి. టబ్బులు అంటే తెలుసు కదా, బట్టలు ఇట్లా చేస్తారు కదా, లేకపోతే ఏదో ప్లాస్టిక్ టబ్స్ అనుకుందాం. ఒక టబ్ ఉన్నది, ఆ టబ్బులో ఒక రాయి తీసుకొచ్చి పెట్టారు. ఇంకొక టబ్బులో ఒక స్పాంజ్ వేశారు. నేను మన ప్రశ్న అడుగుతా. 3వ టబ్లో మనకి రాతి ఇది ఎర్రమట్టి దొరుకుతుంది కదా, ఆ ఎర్రమట్టి వేశారు. ఇంకొక టబ్బులో షుగర్ వేశారు. ఇప్పుడు మొట్టమొదటి టబ్బులో ఏం వేశారు, రాయి వేశారు. ఆ రాయి వేసి మళ్ళీ దాంట్లోంచి బట్టి తీశారు. ఆ రాయి రాయిగానే ఉంది, నీళ్లుగానే ఉంది, అదేమి మార్పు చెందల. రెండవదిగా మనం చూస్తున్నాము, ఇంకొక టబ్లో ఒక స్పాంజ్ వేశారు. స్పాంజ్ వేసి ఏమవుతుంది, అది నీళ్లు లాక్కుంటుంది, అది కొంచెం ఉబ్బినట్టుగా ఉంటుంది. 2వ టబ్ అది. 3వ టబ్ గురించి చూసినప్పుడు ఒక మట్టి వేసాం. మట్టేసి ఏమైంది, నీళ్ళన్నీ కెలికలు అయిపోయినాయి. నీళ్లు దేనికి అది పనికిరాని విషయం. 4వ టబ్లో ఏమేసాం, షుగర్ చక్కెర వేసాం. ఆ చక్కెర ఏమవుతుంది, దాంట్లో మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. ఆ తర్వాత ఆ నీళ్లు పనికొస్తాయా, తాగడానికి పనికొస్తాయి కదా, పనికొస్తాయి. మనకి పనికొస్తాయి, వేరే వాళ్ళకి కూడా పనికొస్తాయి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నా. ఎవరైతే ఈ లోకంలో జన్మించారో వారు రాతి హృదయం వలె రాయిగా ఉండకూడదు. ఎట్లా ఉండాలి అనే దానికి ఆ సాదృశ్యం. రెండవది, ఈ లోకంలో నేను పుట్టాను, నేను గొప్ప అని చెప్పుకోవడానికి లేదు. స్పాంజ్ ఏం చేస్తుంది, నీళ్లు తీసుకుంటుంది. మళ్ళీ ఆ స్పాంజ్లో నీళ్లు తీసి ఏమవుతుంది, అది మామూలుగానే ఉంటుంది. మూడవదిగా, ఆ నీళ్లు మట్టి వేసినటువంటి కెలుకలు అయిపోయినటువంటి నీళ్లు, అది వేరే వాళ్ళకి ఉపయోగపడదు, వాళ్ళకు కూడా ఉపయోగపడదు. మన జీవితం ఎట్లా ఉంది. నాలుగవదిగా, ఆ యొక్క నీటిలో ఆ యొక్క మెల్ట్ అయినటువంటి ఆ యొక్క షుగర్ ఇతరులకు ఉపయోగపడుతుంది, నీకు కూడా. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన కారణము నువ్వు దేనికి పనికి రాకుండా ఉండకూడదని, లేకపోతే నీ మట్టుకు నీవు ఉబ్బినట్టుగా ఉండకూడదని, లేకపోతే నీ మట్టుకు నీవు ఇతరులకి కెలుకలు చేసి లేకపోతే ఇతరులకి చెడుగా కొంతమంది ఉంటారు, అట్లా ఉండకూడదని నీవు ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి, నీ కొరకు కూడా నీవు ఉపయోగకరంగా ఉండాలి.
ఈ క్రిస్మస్ శుభములు అదే. యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించింది నిన్ను పాపం నుంచి విడుదల చేసి నిత్య జీవానికి తీసుకెళ్తానికి ఆయన లోకంలో జన్మించాడు. అలాంటి జీవకర్త అటువంటి యేసుని మనం నమ్ముదాం. ఈజ్ ద రిడీమర్. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షించను కనుక ఆయనకి ఏమని పేరు? యేసు. అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో నేను ఒక ప్రార్థన చేయకమని ఒక చిన్న డెసిషన్ అడుగుతున్నాను. నీవి 4 టబ్బుల్లో ఏ టబ్బు వలెను ఉన్నావు? రాయి వలె ఉన్నావా, లేకపోతే ఆ యొక్క స్పాంజ్ వలె ఉన్నావా, లేకపోతే మట్టి వేసిన దాంట్లో వలె ఉన్నావా, లేకపోతే ఆ యొక్క షుగర్ కలిపిన దాంట్లో వలె ఉన్నావా? లేదు, నేను యేసు ప్రభుకి మాధుర్యంగా ఉంటాను అనేటువంటి వారు ఒక తీర్మానం చేసుకోండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. కెన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్? ఐ జస్ట్ వాంట్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. ఎనీబడి? నేను థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అయ్యా. ఎనీబడి? ఒక చిన్న తీర్మానం చేసుకోండి. ఎవరు అందరు కళ్ళు మూసుకొని కళ్ళు తెరవద్దు. ఒక చిన్న ప్రార్థన. బిల్లి గ్రహాం అనే దైవజనుడు చెప్తాడు, ఏదైనా ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆల్టర్ ఖాళీ ఇవ్వకుండా ఆ మీటింగ్ని ముగించకూడదు. థ్యాంక్ యూ. నేను ప్రార్థన చేయబోతున్నాను. వన్ మోర్ టైమ్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ ఇఫ్ ఎనీబడి. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేయబోతున్నాను. స్తోత్రములు. ప్రేమగల తండ్రి, మీ నామని ఘనపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితము, మీకా ప్రవక్త 500 సంవత్సరాల క్రితము, దావీదు 1000 సంవత్సరాల క్రితము మీ జన్మ గురించి ప్రకటించారు. ప్రభా, మేము నేటి మాధ్యమంలో కూడా మేము మీ సాక్షులకు జీవించే కృప దయచేయమని సకల ఘనత మహిమ ప్రభా అర్పిస్తున్నాం. ప్రభా, మరిక సబ్ స్టేషన్ పవర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారందరూ చక్కని ఈ కొడుకుని ఆర్గనైజ్ చేశారు. ప్రభా, ఇక్కడ మరి తీర్మానం చేసుకుని ఎప్పుడైనా బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మరి స్టాఫ్గా మరి ఏఈ గారిని బట్టి, ప్రభా మరి అకౌంట్స్ డిపార్ట్మెంట్ని బట్టి, ప్రభా మరి ఇన్స్పెక్టర్లను బట్టి, లైన్మెన్స్ని బట్టి, డిఫరెంట్ మరి పొజిషన్లో ఉన్నటువంటి స్టాఫ్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. వేదిక మీద దాసులను బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కొడుకుని ఆర్గనైజ్ చేసిన ప్రభుదాస్ గారు వారి టీంని బట్టి వందనాలు తెలియజేస్తూ, ప్రభా ఈ దినమున మా జీవితంలో మీరే జన్మించి మాకు పాపం నుంచి విడుదల చేసి రక్షణ ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు చైర్మన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి ఉన్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి వేదిక మీద కూర్చున్న దైవ సేవకులు, పెద్దలు, మరి యొక్క క్రిస్మస్ ఆరాధనను ఏర్పాటు చేసినటువంటి ప్రభుదాస్ అన్నగారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈరోజు ఇదొక ప్రత్యేకమైన ఏర్పాటు అని కాదండి. మరి అన్నలో ఉంటున్న ఒక ఆశ ఏంటిదంటే, మనము ఒక తండ్రి బిడ్డలము. ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా, చేతులైతే. హల్లెలూయా. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, మీరందరూ నా కుమారులు, నా కుమార్తెలు. ఇదొక పెద్ద కుటుంబంలాగా ఉండాలని మరి అన్నగారు ఏర్పాటు చేశారు. అయితే ఒక చిన్న విషయం ఏంటిదంటే, అన్నగారిలో ఉంటున్న ఒక వేదన ఏంటిదంటే, దేవుడు జన్మించినటువంటి జన్మదినాన్ని సేవకులు వచ్చి మరి అందరికీ తెలియచేయాలనే ఆశ అన్నలో ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది ఏంటిదంటే, ఆశపడే ప్రాణాన్ని, ఇది హల్లెలూయా, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఓకే, సరే. ఇందాక దైవ సేవకులు మంచి అనుభవం కలిగినటువంటి గారు, అయ్యా నిండు వందనాలయ్యా, మంచి విషయాలు చెప్పాము చరిత్ర గురించి కూడా. అయితే నేను కొన్ని నిమిషాలు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సమయమును సద్వినియోగం చేసుకుంటాను. ఓకేనా? రైట్. బైబిల్లో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఒక మంచి మాట రాసింది. అదేంటిదంటే, ప్రియులరా, మనమందరము, ఎవరము చెప్పండి, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టం వచ్చిన త్రోవను తొలగిపోయాడు.
అండి. అయితే కులం అనే ధీమాతో, విద్య అనే ధీమాతో, డబ్బు అనే హావంభావంతో అనేక రకరకాలుగా హెచ్చు తగ్గులు మానవులలో చూపిస్తూ మానవుడు చెదిరిపోయాడంట గొర్రెల్లాగా. అండి. అయితే వీటిని సరిచేయడానికి మానవునిలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇది గొప్ప వ్యక్తి కావచ్చు, ధనమున్న వ్యక్తి కావచ్చు, డబ్బున్న వ్యక్తి కావచ్చు, బంగారు పరుపులో పండుకొని పొర్లుతున్నటువంటి వ్యక్తి కావచ్చు, రాత్రింబగులు ఎండను చూడకుండా యేసులో ప్రశాంతంగా సుఖాన్ని అనుభవిస్తుంటున్నటువంటి వ్యక్తి కావచ్చు. కానీ నరులలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపం. దేవుని దృష్టికి మనము అందరము సమానులమే అనేది ప్రభుకు తప్ప మానవులకు అర్థం కాలేదు. మానవుల యొక్క దృష్టిలో హెచ్చు తగ్గులు చూపించారు. ఒక మనిషిని కించపరచడము, ఒక మనిషిని చిన్నచూపు చూడడము, అదే రకమైన అహంభావము, గర్వముతో ప్రపంచమంతా కూడా దేవుని సన్నిధిలో చెడిపోయి ఉందంట. భూలోకం అంతా అది మనకు ఆది కాండములో కనిపిస్తుంది. మరి చెడిపోయిన మానవుని, చెడిపోయినటువంటి వస్తువును బాగు చేయాలంటే బంగారం చెడిపోతే కంసులోడే చేయాలి, వేరే ఒక వ్యక్తి చేయడానికి వీల్లేదు కదా. ఇంకో వస్తువు చెడిపోతే దానికి సంబంధించిన వ్యక్తే చేయాలి. ఇప్పుడు మానవుడు చెడిపోయాడు, ఏ భేదము లేదు, అందరూ ఏమండి, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడంట. ఏ భేదము లేదు, చెదిరిపోయారు అందరూ. నా ప్రియమైన సహోదరి సహోదర, మరి చెదిరిపోయినటువంటి గొర్రెలను దగ్గరికి గుంపు చేసేది ఎవరండి? గొల్లోడే కదా. ఏమండి, వేరే వాడు చేయగలుగుతాడా? చేయలేడు. చెదిరిపోయిన గుంపుని, గొర్రెలను ఒక చోట సమకూర్చేది ఎవరు? యెహెజ్కేలు గ్రంథంలో రాసింది, గొర్రెలైన మీరు అని బైబిల్లో రాసింది. గొర్రెలైన మీరు మనుషులు. యోహాను సువార్తలో రాసింది, నేను గొర్రెలకు మంచి కాపరిని. చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి అందరూ. నేను గొర్రెలకు మంచి కాపరిని. అండి, గుంపు చెదిరిపోయిన మనల్ని ఎవరు గుంపు చేసేది? బైబిల్ చెప్తుంది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తాం, ఆయన అమరత్వములో నివసిస్తున్న దేవుడు. దీవారాత్రములు 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 2 కెరూబులతో 2 రెక్కలతో కింది భాగాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో పై భాగాన్ని కప్పుకొని 2 రెక్కలతో పరిశుద్ధుడు 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 అని ఎగురుచూ దేవుని మహిమపరుస్తున్న ఆ దేవాది దేవుడు ఆకాశమును వదిలిపెట్టి ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికి? చెదిరిపోయిన మనలను చెమకూర్చడానికి. అదే యోహాను చెప్పాడు, ప్రతి పల్లము, అందరు చెప్పండి నాన్న, ప్రతి పల్లము పూడ్చబడుతుంది, ప్రతి మెట్ట సదనం చేయబడుతుంది. ఇప్పుడు ఆ గర్వంగా ఉన్నటువంటి వ్యక్తి దిగాలి కిందికి, అనసవేయబడినటువంటి వ్యక్తి లేవాలి పైకి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దృష్టిలో మనం అంతా సమానులమే. డబ్బు ఉండొచ్చు, పేరుండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, ఏదో అన్నీ కలిగి ఉండొచ్చు. దేవుడు చెప్తున్న ఒక మంచి మాట ఏంటిదంటే, నా యొద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రము, ఎవరైనా రండి, నేను మీకోసమే భూలోకంలో జన్మించాను. అలాంటి దేవాది దేవుడు ఎక్కడికి వచ్చాడండి? యోహాను సువార్తలో రాయబడి ఉంది, ఆది యందు వాక్యం ఉండెను. 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. తర్వాత 14వ వచనంలోనికి మనం చూసిన తర్వాత, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించను. ఒకసారి చప్పట్లు కొట్టండి దేవునికి. ఎవరు? ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను. ఆ దేవుడండి.
ఆయన ఎవరు? చెదిరిపోయిన గొర్రెల వల్ల చెదిరిపోయిన మనలను, అన్ని రకాలుగా అలవాటులు పడ్డ మనము, నీతిమంతులం అనుకొని తిరుగుతున్న మనల్ని జీవము కలిగిన దేవుడు ఈ భూలోకానికి వచ్చాడండి. కనుక ప్రియులరా, ఇప్పుడు దేవుని దృష్టిలో మనమంతా సమానులమే. మనమంతా సమానులమే. హెచ్చు తగ్గులు ఇక్కడ ఎక్కడ లేవు. కాకపోతే వాదం ఉండొచ్చు, పలుకుబడి ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, దేశాన్ని పరిపాలిస్తుండొచ్చు. అయినంత మాత్రాన సావమా? ఏమండి, చచ్చిపోమా? చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అయ్యా? ఎక్కడికి వెళ్తాం నాన్న? ఇక్కడే ఉంటామా? ఉండం. అప్పుడు జరుగుతుంది జీవము కలిగిన దేవుని చేతిలో పడుట. ఇది గుర్తించి దేవుని దృష్టిలో మనమంతా శరీర మాంసంతో ఉన్నామని, అందరికీ దేవుడే తన మట్టితో చేతులతో సృష్టించి నసికాంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయాడన్న సంగతి ప్రతి ఒక్కరు మనం తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ జీవము కలిగిన దేవుడు నా కోసం జన్మించాడు అన్నది. లోకం కోసం కాదు, క్రైస్తవుల కోసం కాదు, మానవులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి ఒక దీన స్థితిలోనండి. అక్కడ బైబిల్లో రాసిన లూకాసు వార్తలో దీన స్థితిలో ఆయనను ఎక్కడ పండబెట్టారు నాన్న? పశువులు శుభ్రంగా ఉంటాయా? పశువుల పాక శుభ్రంగా ఉంటుందా? ఆ పశువులు దాగే తొట్టిలో పండబెట్టారంటే ఎంత తగ్గింపండి. దీన్ని ఎవరైనా వర్ణించగలుగుతారా? దీన్ని ఎవరైనా ఆలోచించగలుగుతారా? ఆ దేవాది దేవుడు దీవారాత్రములు పరిశుద్ధుడు 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 అని పొగిడింపబడుతున్న దేవుడు మన కోసం వచ్చాడు. కనుక ప్రియులరా, మన ఆత్మీయ జీవితంలో ఆయన నా పాపము కోసమే వచ్చాడని మనం గుర్తించాలి. అందుకే యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములను మోసుకొని పో. ఏ భేదము లేదు, అందరూ పాపులే. ఏ భేదము లేదు, అందరూ పాపులే. పాపం వలన వచ్చు జీతము మరణం. కనుక ఆ మరణములో నుంచి తప్పించడానికే ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. కనుక ప్రియులరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఆయన కృప మన మధ్యలో ఉన్నది. ఆయన మనల్ని చూస్తున్నాడు. తండ్రి, నా కోసమే వచ్చావయ్యా, నేను పాపినని చెప్తే సరిపోతుంది, అంతే. మనం చేసేది ఏమీ లేదు. ఆయనకు ఏది అవసరం లేదు. విరిగి నలిగిన హృదయముతో ఆయనను మనం వేడుకుంటే సరిపోతుంది. కనుక ఆ జీవము కలిగిన దేవుని కృప మనందరి మీద నిలుసునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, ఓకేనా? ప్రేమ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ దినము చక్కని దినము. ఎందుకంటే ఒక గవర్నమెంట్ మరి సంస్థలో జరగటకు ఎంతో సంతోషకరమైన విషయము. ఎందుకంటే దేవుడు ఎంతగానో ప్రేమించినాడు, ఎంతో ఆదరించినాడు, కనుకరించిన కాబట్టి యావత్ ప్రపంచమంతా ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మనకు దేవుడు ఇచ్చిన కృపను, మరి రాజ్యాంగము మనకు కూడా సెలవిచ్చారు. కాబట్టి మనం చేసుకోవడానికి హక్కు ఉంది ప్రతి వారికి. ఎంతో నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని. నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేశాను. సెంట్రల్ జాబ్ చేస్తూ మరి దేవుని సేవలో మరి ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి 3 సంవత్సరాలు గడిచిపోయింది. 4 సంవత్సరాలు ఉన్నాము. అంతకుముందు 20 సంవత్సరాల నుంచి కూడా నేను సేవలో ఉంటున్నాను. ఎందుకంటే మనము దేవుని ఎరిగిన వారు ఉన్నట్లయితే ఎంతో మనము ఆశీర్వపడతాం, ఎంతో మన దేవుళ్ళు ఎదుగుతాం. దేవుడు మనకు ఎన్నో మరి ఆశీర్వాదం ద్వారా ఎన్నో ప్రమోషన్లు దొరుకుతున్నాయి. ఎన్నో మన పచ్చగా చిగురిస్తాము. మన పిల్లలు ఎక్కడెక్కడ దేశాలు వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే దేవుని కృప. కాబట్టి మనము క్రైస్తవులే నమ్మాలని లేదు, ప్రతి బిడ్డ. ఎందుకంటే మన పాపాల కొరకు, మన శాపాల కొరకు అయినా భూమికి జన్మించిన దేవుడు, మన రక్షణ ఇచ్చిన దేవుడు. కాబట్టి మనం ఈ దినము ఈ దినాలు డిసెంబర్ మాసం అంతా యావత్ ప్రపంచం అంతా మరి గడుపుకోవడానికి మనకి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తాం. ఎందుకంటే ఇక్కడ
ఎందుకు కరెంట్ మన ఎలక్ట్రికల్ మరి ఆఫీసులో జరుపుకోవడం ఎంతో ధన్యత, ఎంతో కృప. మరి ఏర్పాటు చేసిన మన బ్రదర్ గారికి, మన ప్రభుదాస్ అన్న గారికి ఎంతో నిండైన వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఇది మనమే క్రైస్తవుని కాదు, మన ఎంతోమంది తెలియని వారు ఇది దేవుడు ఎలా పుట్టాడు, ఎందుకు దేని కొరకు పుట్టాడన్న వాక్యాలు చక్కని మరి మన బిషప్ గారు దైవ సేవకులు ఎంతో వర్ణించారు. కాబట్టి ఇది మతము కాదు, మార్గం. మన మార్గంలో నడుచుకోవడానికి మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇక్కడ వచ్చిన అందరినీ దైవ సేవకులను దేవుడు దీవించి ఆశించు గాక. అందరికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఏర్పాటు చేసిన అయ్యగారికి వందనాలు, మన మతన్న గారికి. ఎందుకంటే ఆయన క్రైస్తవులకు, అయ్యగారు ఎవరు చెప్పాడు, క్రైస్తవులకు ఎక్కడ క్రైస్తవులకు కానీ ఎవరైనా ఏమైనా ఆపద వచ్చిందంటే ఆయనకు ఫోన్ కాల్ చేసామంటే మరి పరుగెత్తి వచ్చి సాల్వ్ చేసే వ్యక్తి మన మధ్యలో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఇక్కడ ఉప్పల్లో UCPW పాస్టర్ ఫెలోషిప్లో నేను సెక్రటరీగా మరి పనిచేస్తూ దేవుడు నన్ను నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మీతో కలిసి నేను సహవాసంలో గడిపినందుకు దేవునికి మహిమ కలుగును గాక. వందనాలు చెల్లిస్తున్నాం. మీరు అందరికీ మరి మన చైర్మన్ గారు కూడా, కార్యక్రమం నడిపించిన చైర్మన్ గారు కూడా వందనాలు చెల్లిస్తూ ఇక్కడ వచ్చిన దైవ సేవకులందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అయ్యగారు. అయ్యో మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకూడదు, ఓకే? ఐఎమ్ బీన్ గైడెడ్. ఓకే, మన డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న లైన్మెన్ మొయినుద్దీన్ గారు వారు ముందుకు వచ్చినట్లయితే ఒక పాట పాడాలని ఆశపడుతున్నారు. ఇట్ ఈస్ రియల్లీ గుడ్ బ్రదర్, నో ప్రాబ్లం, వీ కెన్ హ్యావ్ లంచ్ లిటిల్ బిట్ లేటర్. ప్లీజ్ కమ్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఈ ఆకలితో కాదు, సంతోషంతో కొట్టాల్సిన చప్పట్లు కొంచెం గట్టిగా. అందరికీ నమస్కారం. ముందరనే హైట్ ఉన్నా కదా మా అత్తన్న మరియు మా కాక రఘుదాస్ భాయ్ మరియు మా గౌరీ పెద్దలు అందరికీ, తోటి కార్మికులు కూడా వచ్చారు. అందరికీ నమస్కారం. ఎన్ని కలిసి పాట మిస్టేక్ పోతే అంత మొదలు ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలిచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయము నీ కొరకు పదిలపరిచితిని. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయము నీ కొరకు పదిలపరిచితిని. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించు నీ ప్రేమతో కనుమా, వెలిగించు నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏమి అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా
చూసారా, మా ఊర్లో మాకు ఒక దేవుడు ఉంటాడు. ఊరికి దేవుడు అంటే ఎవరండి? వైద్యుడు. ఆరోగ్యం బాగాలేకపోతే ఫస్ట్ ఎవరిని తెలుసుకుంటాం మనం? దేవుడిని తెలుసుకుంటాం. దేవుడిని తెలుసుకున్న తర్వాత ఏం చేస్తాం? దేవుడా నాకు మంచి వైద్యుని పంపి నా ఆరోగ్యాన్ని కాపాడమని చెప్తారు. అట్లా మా బ్రాహ్మణపల్లి ఊరికి వాళ్ళ నాన్న వైద్యుడు. మా నాన్నగారు వాళ్ళు మా పొలాలు మా పక్కపక్కకు ఉంటుండే. దేవుని చిత్తం, ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, మాకు తెలుసు. ఈరోజు ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మన మధ్య ఉంచిండు. మరి ఆ పాట ఆయనకు వస్తుంది, నాకు కూడా వస్తుంది. ఎన్ని తలిచినా ఏదో అనుకున్నాం మేము. నేను ఏదో కావాలనుకున్నా, కానీ దేవుని చిత్తం ఈ విధంగా. ఆయన కూడా ఏదో కావాలనుకున్నాడు, పోలీస్ కానిస్టేబుల్ ఇంకేదో ఎస్ఐ ర్యాంక్ పోవాలనుకున్నాడు. కానీ వచ్చి ఇప్పుడు ఆ ఎస్ఐలకు పోలీసులకే కరెంట్ సప్లై చేసే పవర్ స్టేషన్లో లైన్మెన్గా ఉంటున్నాడు. ఓకే, వందనాలు. మరి సమయం ఇప్పటికి చాలా అయిపోయింది. దైవ సేవకులు మమ్మల్ని ప్రేమించి వచ్చిన రెవరెండ్ ఏ మునియా మోజెస్ నాయక్ గారు, అదేవిధంగా బిషప్ వీరాజీ పంట ఇజ్రాయెల్ గారు, అదేవిధంగా రెవరెండ్ పాస్టర్ గిద్యోన్ గారు, అదేవిధంగా రెవరెండ్ అగ్రిప్ప గారు, మరి ముఖ్యంగా రూబెన్ గారు, మన అధ్యక్షుడు రూబెన్ గారు మన్నించాలి. ఈ యొక్క తరుణంలో నిజంగా ఈరోజు 3 క్రిస్మస్లు ఉన్నాయి. మనకి జిఏడిలో కూడా ఒక క్రిస్మస్ జరుగుతుంది. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళంతా ఆర్జీఐలో అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండే, అందరికీ తెలుసు, జిఏడి చిట్టిబాబు గారు. అక్కడ ఉండే రాదన్నా మీ డిపార్ట్మెంట్ కదా, ఒకసారి ఇక్కడికి వచ్చి పో అంటే వస్తానన్నాడు, కానీ అనుకో విధంగా రాలేకపోయాడు. ఇప్పుడు మనందరం కూడా ఈరోజు జరుపుకుంటున్న క్రిస్మస్ గురించి 1-2 విషయాలు మనం గమనించుకుంటే, అంటే క్రైస్తవులు మత ప్రచారం చేస్తారన్న సంగతి మనందరికీ తెలుసు కదా. తెలుసా? ఎంతమందికి తెలుసు క్రైస్తవులు మత ప్రచారం చేస్తారని? ఓకే, మతాన్ని మనం ప్రచారం చేయాలా వద్దా? చేయాలి. మతాన్ని ఎందుకు ప్రచారం చేయాలి అంటే, మానవుడు భూమి మీద ఉన్నంత కాలము మనము బ్రతుకుతాం. భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత, అంటే చనిపోయిన తర్వాత మనము ఎక్కడికి పోవాలని చెప్పేదే ఒక మతం. ఈవెన్ హిందూ మతంలో అనుకున్నాం, ఏమని చెప్తారు? చివరికి ఆ మత విశ్వాసాలన్నీ ఆచరించిన తర్వాత ఎక్కడికి పోవాలంటారు? టార్గెట్ ఎక్కడ ఉంటుంది? అక్కడ స్వర్గం పోవాలని. ముస్లిం మతంలో జన్నత్, క్రైస్తవ మతంలో పరలోకం. ఏ మతమైనా ఆ మతం ప్రచారం చేసేది ఏంటంటే, ఈ మానవ జీవితం అయిపోయిన తర్వాత ఈ దేహంలో ఉన్న ఆత్మ ఈ దేహాన్ని వడిచి వెళ్ళిన తర్వాత అది స్వర్గమో పరలోకంలోనో సుఖక్షేమాలుగా ఉండాలి. జీవితాంతం అంటే, ఇప్పుడు మన జీవితాంతం అంటే జనరల్గా మనకి ఎంత ఆయుష్ ఎంత? మా బైబిల్ గ్రంథంలో చూస్తే ఒక్కొక్క ఆయన 600 ఏళ్ళు 700 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనది ఎంత? 70 నుంచి 80. మహా అయితే గిన్నిస్ బుక్ రికార్డు కొరకు బతకాలనుకుంటే 100, 110 కూడా సెంచరీ దాటిన వాళ్ళు కూడా ఉన్నారు, అక్కడక్కడ చూడొచ్చు. కానీ ఈ విధంగా మనము మరణాంతరం తర్వాత జీవితం తీసుకోవడానికి ఉన్న ఒక మార్గమే మతం. ఆ మతాన్నే మన భారతదేశంలో చూస్తే ప్రధానంగా ఇందాక బిషప్ గారు చెప్పినట్టు పార్సీ మతం కానీ, జైన్ మతం కానీ, సిక్కు మతం కానీ, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఏ మతం అయినప్పటికీ కూడా మతం మరణాంతర తర్వాత జీవితాన్ని బోధించేదిగా ఉంటుంది. కానీ ఎందుకు ఈ క్రీస్తు అనే ఒక వ్యక్తి, లేదా క్రీస్తు అనే ఒక అవతార పురుషుడు, లేదా క్రీస్తు అనే ఒక దేవుడు, దైవావతారుడు, లేదా దేవుని కుమారుడుగా వచ్చిన వారు, కొందరికి యేసుక్రీస్తు ప్రభు, ఈరోజు పొద్దున ఫేస్బుక్లో చూసిన జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ గాడ్ అని రాసి పెద్దగా రాసి కింద హీజ్ ఎ ప్రాఫెట్ అండ్ మెసెంజర్ అన్నారు. సరే, మీరన్నట్టుగా ఆయన దేవుడు కాదు, ప్రాఫెటే, మెసెంజరే. కానీ ఆ మెసెంజరు ఎవరి ద్వారా వచ్చిండు? ఎవరి మెసేజ్ని తీసుకొని, తన తండ్రి పంపిన మెసేజ్ని తీసుకొచ్చిన మెసెంజరు తన ప్రవక్తగా వచ్చి
తన తర్వాత లేదా తనకంటే ముందు ఉన్న దేవుణ్ణి, ఆ దేవుడు చెప్పిన మార్గాన్ని ఆచరించమని చెప్పడానికి వచ్చిన ఒక ప్రవక్తగానే నువ్వు చూడొచ్చు. ఇక హేతువాదులైతే ఆయన ఒక వడ్రంగి కులంలో పుట్టి ఒక 30 సంవత్సరాలు ఒక మనిషిగా చనిపోయాడు, కానీ ఆయన గురించి మనం పూజించాల్సిన అవసరం లేదని చెప్పి కూడా కొంతమంది హేతువాదులు యేసుక్రీస్తు అని చెప్తాడు. కానీ మనకు తెలిసేది ఒకటే, దేవుణ్ణి ఇక్కడ ఎవరైనా చూసారా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి పోయిన క్రిస్మస్ కూడా చెప్పాను అనుకుంటా, మీరందరూ మీ పేర్లను జ్ఞాపకం చేసుకోండి. మన పేర్లు మీరు మీ పేర్లు ఏం పేర్లు ఉన్నాయి ఇప్పుడు మనం చదివాం కదా, మోజేస్, మునియా, వీరాజీ, ఫంటా, గిడియోను, అగ్రిప్ప, నా పేరు మత్తయి, ప్రభుదాసు. నా పేరు అంటే క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తులు లేదా క్రైస్తవ విశ్వాసుల కుటుంబంలో జన్మించిన వారి యొక్క పేర్లు ఏముంటాయి? ఆ యొక్క మతాన్ని ప్రచారం చేసేవిగా ఉంటాయి. అదే ముస్లిం మతానికి చెందిన వారికి వారి మతానుసారమైన ప్రవక్తల పేర్లు, ఆ మత గ్రంథాల్లో ఉన్న ప్రముఖుల పేర్లు ఉంటాయి. అదే హిందూ మతానికి సంబంధించిన వ్యక్తులైతే ఆ అవతార పురుషుల పేర్లు, శివుడు, నాగేశ్వరుడు, తర్వాత వెంకటేశ్వరుడు, అంటే ఏ దేవుడు ఉంటే ఆ దేవుడిని ఆరాధించే మానవులకు ఏం పేరు పెడతాయా? ఆ యొక్క దైవత్వానికి సంబంధించిన పేర్లు పెడతాయి. ఎందుకంటే అవసరమా మనకు? ఒక ఆయన వెంకటేశ్వర అంటే ఏడుకొండల వాడు వెంకటేశ్వర, ఒక ఆయన ఏడుకొండలని ఉంటుంది. ఏడుకొండలు అనే పేరు కూడా ఒక మనిషికి పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఆ మనిషి తన జీవన విధానంలో తన జీవితాంతం బతికిన తర్వాత మరణాంతరం పోయినప్పుడు ఆయన ఏం కావాలని కోరుకుంటారు? ఒక దైవ స్వరూపం పొందాలని కోరుకుంటారు. కాబట్టి ఇక మరి దేవుణ్ణి ఎరగని దేశాల్లో ఉంటాయి. చైనా, అక్కడ వాళ్ళ జపాన్లో వాళ్ళు ఏం పేరు పెట్టుకుంటారు? కింగ్ పంగ్, చింగ్ పంగ్ పెట్టుకుంటారు. ఎందుకట్లా? వాళ్ళు ఎందుకట్లా? వాళ్ళ పేర్లో, మన పేర్లో భారతదేశంలో ఏ కులము, ఏ మతం, ఏ రాష్ట్రం చూసినప్పుడు కూడా ఏదైనా ఒక మత గ్రంథాలకు సంబంధించిన సిక్కు మతస్థులు అయితే వాళ్ళ మత ప్రముఖుల పేర్లు పెట్టుకుంటారు. అదే దేవుడు లేడని చెప్పే దేశాల్లో శబ్దాలను బట్టి పేరు పెట్టుకుంటారు. టింగ్, పంగ్, చింగ్ అట్లా పేరు పెట్టు. ఎందుకు అంటే పేరులో కూడా దైవత్వాన్ని మనం ప్రదర్శించుకోకూడదని చెప్పి దేవుడు లేని మనుషులు కూడా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఈ క్రిస్మస్ అనే ఈయన గురించి, మనం యేసుక్రీస్తు గురించి మనము లేదా మీరు లేదా ప్రపంచం అనేది ఎందుకు జరుపుకుంటుందంటే ఆయన దేవుడు అని అత్యధిక మంది చేత ఆమోదింపబడిన వ్యక్తి. అందుకనే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కరెంట్ డిపార్ట్మెంట్, కరెంటుని ఎవరైనా చూసారా? కరెంటుని చూసిన వాళ్ళు చేతులే పెట్టండి. సబ్ స్టేషన్ల ఆపరేటర్లతో సహా ఎస్సీడీలు గారు, సిఇఓలు కానీ ఎవరైనా చూసారా కరెంటుని? ఎవరైనా చూడలేదు. కానీ కరెంట్ అంటే ఏంటో తెలుసా? ఎంతమందికి తెలుసు? అందరికీ. కరెంట్ షాక్ కొట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ మా పాస్టర్లు కరెంట్ షాక్లు ఎప్పుడైనా కొట్టినాయా? అనుభవం అయిందా? 3 సార్లు అంటాయి గారు. అంటే కరెంటు షాక్ కొడితేనే అది కరెంట్ అని, లేదా కరెంటు ద్వారా ఉపయోగం ఏముంటుంది, కరెంటు షాక్ ద్వారా ఉపయోగాలు ఉన్నాయా లేవా? చివరిగా భోజనాలు సిద్ధం చేస్తున్నారు. 2 నిమిషాలు నేను ముగిస్తా, అధ్యక్షుల వారు మన్నించాలి. కరెంటు షాక్ కొడితే ఎంత ప్రమాదమో, ఆ కరెంటు ద్వారా కొన్ని రోగాలను నయం చేయడానికి కానీ, మానసికంగా బ్రెయిన్ పట్టిన వాళ్ళు కూడా ఇట్లా పెట్టి లైవ్లో చూడలే కానీ సినిమాలలో చూపిస్తే ఇట్లా పెడితే కరెంట్ షాక్ పెట్టి ఇట్లా వణికిపోయిన తర్వాత వాడు మెదడులో ఉన్న నరాలు కానీ, హార్ట్ బాల్ ఇవన్నీ కూడా పోతాయి. అంటే దాని ద్వారా 2 లాభాలు ఉన్నాయి. ఇకపోతే చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఏ మతమైనప్పటికీ కూడా, హిందూ మతంలో కూడా హిందువులు దేవుణ్ణి చూశారు, 3 కోటి దేవతలను వాళ్ళు చూశారు ఎవరైనా? కానీ ఆ దేవుని యొక్క శక్తిని ప్రతి ఒక్క హిందువు కూడా అనుభవించిన వాడు ఉంటాడు. అవునా? అందరూ చప్పట్లు కొడదాం. ఒక హిందువు తిరుపతికో శ్రీశైలం వెళ్తే తనకు బాగా జరిగిందని, పలానా దేవునికి మొక్కుకుంటే నాకు బాగా జరిగిందని చెప్పి ఆ కుటుంబము మా దగ్గర జహంగీరేనా దర్గా ఉంటుంది చూడు, ఆలియా పక్కన జహాంగీర్ పీర్ల దర్గా అది ముస్లిం దర్గా, మామూలుగా మత గ్రంథం ప్రకారం చూసుకుంటే. కానీ అక్కడికి వెళ్ళిన హిందువులకు అక్కడ వాళ్ళ మొక్కులు తీరిని అని జహాంగీర్ పీర్ల దగ్గర పోతే మాకు మంచి జరిగిందని చెప్పి హిందువుల పేర్లు కూడా జహాంగీర్ అని పెట్టుకుంటారు. అదేవిధంగా విజయవాడలో గుణదల మాత అని ఉంటుంది. గుణదల మాత క్యాథలిక్ సంబంధించి, క్రైస్తవ మతం సంబంధించింది. కానీ అక్కడికి వెళ్ళి హిందువులు అక్కడికి వెళ్తే బాగా జరిగింది ఏం చేస్తారు? వాళ్ళ పేర్లు కొంతమంది, అరే నువ్వు పేరు క్రిస్టియన్ ఉంది కదా, లేదు సార్ మా నాయనమ్మ మొక్కుందంటే నేను పుట్టినంటే పేరు పెట్టు. అంటే పేరుకు తగిన విధంగా మతం కాదు, కానీ ఆ మతానికి సంబంధించిన సాక్ష్యాలు ఉంటాయి. ఈ విషయంలో కూడా క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తులు అనేక మంది దేవుణ్ణి చూసి, దేవుని యొక్క శక్తిని అనుభవించి ఆ యొక్క ప్రతిఫలాలను
ప్రజలకు అందిస్తున్నారు. అదే మతం, అదే మత ప్రచారం. కాబట్టి ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఎవరమైనప్పటికీ కూడా అనేక మంది క్రైస్తవుల్లో కూడా యేసుక్రీస్తును అనుభవించిన వారు ఉంటారు. మీ కుటుంబంలో ఉన్నారా ఎవరైనా? సేవకుల కుటుంబాలు కూడా, విశ్వాసుల కుటుంబంలో దేవుని యొక్క శక్తిని మనం అనుభవించాలి. ఇప్పుడు కరెంటుని ఏ విధంగానైతే మనం అనుభవిస్తున్నామో, మనకున్న చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉంటే ఆ సమస్యలు పోవడానికి మనం యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన ఒక టెస్ట్ లాగా చేద్దాం. టెస్టర్ని పెట్టి మన యొక్క అవసరమే టెస్టర్. నాకు ఒక ప్రమోషన్ రావాలనుకో, అరే యేసుక్రీస్తుని నేను ఈరోజు ప్రార్థన చేస్తా, నాకు ప్రమోషన్ వస్తుందో రాదో, నాకు రిజల్ట్ వస్తుందో రాదో, సంతానం. ఇక నాకు హృదయంలో వ్యక్తిగతంగా మాకైతే మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు. మా నాన్నగారు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్మెన్గా చేసిండు. ఆయనకు పిల్లలు పుట్టలేదంట, సంతానం కలగలేదు. ఒక పెళ్ళైన తర్వాత 5-6 సంవత్సరాలు ఆయన సాక్ష్యం చెప్పిండో లేదో తెలీదు. సంతానం కలగకపోతే ఆయన ఎవరో ఒక పాస్టర్ గారు పోతుంటే ఆ చర్చికి వెళ్తే, నాకు దేవుడు, నేను యేసుక్రీస్తును నమ్ముకుంటే నాకు సంతానం కలిగితే నేను ఆయనను, నా కొడుకును సేవకుని ఇస్తా, నేను మతాన్ని నమ్ముకుంటా అని చెప్పి ఆయన విశ్వాసం ఇక్కడ కరెంటు లాగా ఆయన ఏం చేసిండు, దేవుని టెస్ట్ చేసిండు. ఇటువంటి టెస్టింగ్లు అన్ని మతాల్లో కూడా ఉంటాయి, కాదనట్లేదు. కానీ అత్యధికంగా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ టెస్ట్ చేస్తున్నారు. ఈ క్రిస్మస్ రోజు కూడా 25వ తారీఖు పుట్టిన క్రిస్మస్ను డిసెంబర్ 1 నుంచి జరుపుకుంటున్న క్రైస్తవులము, మీరు కూడా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేద్దాం. మనం కూడా టెస్ట్ చేద్దాం. అయ్యా ప్రభువా, నన్ను ఇంతకాలం కాపాడినావు, ఈ క్రిస్మస్లో నాకు ఏదైనా ఒక అద్భుతం చెయ్యి, నా కోరికలు తీర్చు, లేదా నా అవసరాలు తీర్చు, నాకున్న బాధలు తొలగించమని చెప్పి ఆయన ప్రార్థన చేసి ఆయన నమ్ముకుంటే, విశ్వాసాన్ని మన మనసులో ప్రకటిస్తే చాలు. యాగాలు చేయక్కర్లేదు, యజ్ఞాలు చేయక్కర్లేదు, లేదా మన సాములు కనుక 45 రోజులు ఉంటున్నట్టు దీక్షలు ఉండక్కర్లేదు, లేదా మా క్రైస్తవులు బాప్తిసాలు తీసుకొని ఒక బిషప్ లాగా మారక్కర్లేదు. కేవలము మన హృదయంలో విశ్వసిస్తే చాలు, మనకు విజయం కలుగుతుంది. ఆమెన్. ఈ క్రిస్మస్ మన జీవితాల్లో విజయం కావాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన నిర్వాహకులకి మరియు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి, అది షార్ట్ ఇన్విటేషన్ మన్నించాలి, ఎందుకంటే అందరికి చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఏదో మొహమాటానికో లేదా మాట మీద, మరి ముఖ్యంగా దేవుని మీద విశ్వాసంతో అయ్యగారు మోయసయ్య గారితో రాజమండ్రి వెళ్ళి వచ్చి నైటే వచ్చిండు. మార్నింగ్ 9 o'clock నెంబర్ దొరకగానే 10 అయినా కానీ విజయకరంగా సాగాలనేసి నా యొక్క ఆకాంక్ష ఉండే, అదేవిధంగా జరిగిందని ఆశిస్తున్నాను. ఇకపోతే మన డి గారు ఎవరైతే ఆహ్వానితులను ఆహ్వానించామో వారు ఇంకా మీటింగ్లోనే కొద్దిగా బిజీలో ఉన్నారు. ఇంకొకటి అసెంబ్లీలో ఈరోజు విద్యుత్ సంబంధించిన దాని గురించి చర్చ జరగబోతుందంటే వాళ్ళందరూ అలర్ట్గా మీటింగ్లో ఉన్నందువల్ల కొద్దిగా డిలే జరిగింది. యాక్చువల్గా వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు, బీ లేటెడ్గా. అంటే మన ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా అయింది. థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్. మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని నేను ఒక్కరిని కన్వర్ట్ చేయలేదు, దానికి మా స్టాఫ్ కూడా ఒక్కొక్కరు హ్యాండ్, అంటే నా ఒక్క చేతితోటేం కాదు. మరియు మనకి ఇది టెంట్ హౌస్ అనేది దేవేందర్ శ్రీరామ్ కాలనీలో అతను మీటర్ రీడరు, అతను స్టాఫ్, ఆయన మాకు స్పాన్సర్ చేయడం జరిగింది ఈ టెంట్కి. దగ్గర 15,000 వరకు ఖర్చు వచ్చింది, అయినా కానీ తను స్పాన్సర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ దేవేందర్ గారు. ఇకపోతే కొన్ని గిఫ్ట్స్ అనేది ఆనవాయితీ అన్నట్టు, క్రిస్మస్ అనగా కొన్ని బహుమతులు అనేది ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నాము. కొన్ని ఎర్త్ రాడ్స్, అంటే అది దాన్ని మన లైఫ్ని కాపాడుతుంది కాబట్టి ఈసారి అవి ఇవ్వాలన్న మా యొక్క మొయినుద్దీన్ మిత్రుడు ఇప్పుడు పాట పాడిండు కదా, ఆ మిత్రుని సహకారంతో వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అది మామూలుగా షాప్లో కొంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది, కానీ క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. అటువంటిది మా యొక్క స్టాఫే మల్లాపూర్లో ఉంటారు, సబ్స్టేషన్ ఆపరేటరు మామిడిపల్లి రవి ప్రసాద్ పటేల్, అతను మనకి వాటిని స్వగా దగ్గరుండి తయారు చేసి మనకి ఇవ్వటం జరిగింది. ఇక కొన్ని బ్యాగ్స్ అనేది తీసుకొచ్చాము కలెక్షన్స్ కొరకు అనేసి. కౌంటర్ మనకి పైసలు పెట్టుకోవడానికి, మిషన్ ఆపరేట్ చేయడానికి. జనరల్గా మనకి మిషన్ అనేది ఖరాబ్ అవుతుంటుంది బండిలో, ఇట్లా మనకు ఒకటి అదొక ఆయుధం అన్నట్టు, 24 గంటలు అది ఉంటేనే మనకు వ్యవస్థ నడుస్తుంది. ఆ యొక్క స్పాట్ బిల్డింగ్ మిషన్
బిల్లులు కొట్టే మిషను బండిలో పెట్టుకొని ఖరాబ్ అవుతున్నాయి. ఖరాబ్ అయ్యి మళ్ళీ రిపేర్కి తిరగటము ఇక ఇటువంటి జరుగుతున్నందువల్ల ఆ విధంగా కాకుండా ఒకటి ఇట్లా హ్యాండ్ బ్యాగ్ అనేది తీసుకొచ్చాము. అది సార్ వాళ్ళు వచ్చినాక వాళ్ళ చేతుల ద్వారా ఇప్పిస్తే బాగుంటుందన్న ఆలోచనతోటి సార్ వాళ్ళ కొరకు అంటే డిఈ సారు, ఎస్సీ గారు, మన ఏడీ సారు, ఏఈ గారు వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మీటింగ్లో ఉన్నారు. అందువలన మేము వస్తాము, మీరు క్యారీ ఆన్ చేయండి, ఏది ఉన్నా కానీ మీరు ఆపొద్దు, మా కొరకు ఎదురు చూడొద్దు, ఈ ప్రోగ్రాం అనేది నడిపించండి అనేది అన్నందువల్ల మనము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. నెక్స్ట్ ముఖ్యంగా మాకు ధన్సింగ్ నాయక్ ఉన్నారు. అతని యొక్క టీం మెంబర్స్ కూడా మాకు చాలా హెల్ప్ఫుల్గా చేశారు. ఈ చైర్స్ కనుక తీసుకురావటం, ఆయన వాటర్ బాటిల్ స్వయంగా తీసుకొని వచ్చిండు. ఎవరైనా చెప్తే నేను అది చెప్తే ఆయన పందిరి గుంజంకి పని చెప్పినట్టుగా కాకుండా ఆయన బాధ్యతగా నేను రెస్పాన్సిబుల్గా, నీకెందుకు నువ్వు టెన్షన్ పడకండి, వాటర్ నేను ఐ విల్ సప్లై అనేసి మంచినీరు కూడా తీసుకురావడం జరిగింది. ఇకపోతే మనకి ఫుడ్ కూడా దాన్ని కూడా స్పాన్సర్ చేయటమే జరిగింది. నేను ఒక్కరినేమి బాధ్యతలు ఏమి నిర్వహిస్తలేను. కాకపోతే గ్యాదరింగ్ టీం మెంబర్స్, మా యొక్క టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మా బాబులు ఉన్నారు, నెక్స్ట్ పాస్టర్ గారు, బిషప్ గారు, ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా రూబెన్ గారు, ఇంకా మొదలగు వాళ్ళందరినీ గ్యాదరింగ్ చేయటం నేను బాధ్యత తీసుకున్నా. మిగతా అన్నీ కూడా మా సెక్షన్ అంటే మా పాడి షరీఫ్ లైన్మెన్ గారు కానీ, యాదగిరి కానీ, నెక్స్ట్ కొంతమంది ఉన్నారు, ఇక పేరు చెప్తే బాగుండదు, సత్యనారాయణ గారు కానీ, ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. మన రాములు ఉన్నారు, రమేష్ అని కందుకూరుకెళ్ళి నుంచి వెళ్ళి రావాలి, వాళ్ళు ఇంకా వస్తున్నారు, ఇంకా రాలేదు. బీబీ లేట్ అయినా పర్లేదు, ఖచ్చితంగా వాళ్ళు వస్తారనేసి ఆశిస్తాము, వస్తారు కూడా. గిఫ్ట్స్ అనేది కొద్దిగా మనం లంచ్ తర్వాత గిఫ్ట్స్ తీసుకుంటున్నాము. లంచ్కి అందరికీ అవైలబుల్ ఉన్నది. వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్స్. మరి ప్రభుదాస్ అన్న గారు, మరి ఇంతమంది సేవకులని మాకు పిలిచినందుకు, మరి ఇంతమంది గవర్నమెంట్ జాబ్లో మా ఇంటికి అంతా చీకటి పడితే వెలిగించేది వీళ్ళే. నిజంగా ఇక్కడ కొంతమంది నెంబర్ ఉంది, చర్చిలో ఏదైనా ప్రాబ్లం అయితే ఒక్క కాల్ చేయగానే వచ్చేస్తారు. దానిలో మాకు అల్లుడు కావాలి. మరి ఆయన కూడా మామ సరేలేని అంటాడు. ప్రతి దానికి చర్చి విషయంలో, మా గల్లీ విషయంలో ఏదైనా కానీ ఎమ్మటే అందుకుంటారు పాపం. అయినా చర్చికి కరెంట్ సరిపోతలేదు, మాకు పెద్దగా అయింది కాబట్టి అంతా. దానికి సొంతం ట్రాన్స్ఫారం కావాలని 1000కి అడిగినాము. అది ఎలా ఉంటుందో నాకు తెలియదు, దాన్ని కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుని చిత్తమైతే పవర్ సరిపోతలేదు, అంత ప్రోగ్రాం పెద్దగా ఉంటుంది కాబట్టి మంచిది. మాకు అవకాశం కలిగించిన దేవాది దేవునికి వందనాలు. మా కొడుకు రూబెన్ ఆర్సీఐలో క్రిస్మస్ ఉంది, అక్కడ ఆయన వాక్యం చెప్పాలి కాబట్టి మీరు తినన్నా కానీ పర్వాలేదు, తిన్నట్టే వెళ్ళారు అక్కడికి, పర్వాలేదు. మరి కాబట్టి ప్రార్థన చేసుకున్నాము. మరి అవకాశం కలిగించిన దేవాది